డన్ డన్. తుఫాన్ వచ్చే ముందర వాతావరణం చల్లగా ఉంటుందంట. ఇది కూడా అట్లానే చేస్తున్నాను మనకి. ఓకే డియర్. ఎస్. ఓకే, ఎక్సైటెడ్? ఇక్కడ ఉన్నారు కదా. నేను ఇందాక నల్గొండ అన్నప్పుడు అటు పోయిరేమో అని. సో నేను 2004, 2005 ఆ టైంలో హైదరాబాద్ వచ్చాను. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది MBA ఉన్నది. సో ఈ ఆపర్చునిటీకి చాలా మందికి చాలా వీడియోస్ తెలుసు, ఈ ఆపర్చునిటీకి ఎలా వచ్చానో ఏమని. సో హలో, యా ఓకే. సో నేను ఈ అద్భుతమైన అవకాశానికి ఎగురుతూ గంతులేస్తూ రాలేదండి. నా ఫ్రెండ్ నాకు ఇది ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మనోడికే ఉల్టా చెప్పినా. నేను ఉల్టా ఏమంటే, నేను చెయ్యను, నువ్వు కూడా చేయకు, ఇవన్నీ దొంగవి, డబ్బులు రావు, డబ్బులు కట్టించుకుంటారు, ఆ తర్వాత ఆడెటో వెళ్ళిపోతాడు, మనం కూడా ఇటు వెళ్ళిపోవాలా, డబ్బులు కట్టించిన వాళ్ళతో మనం తన్ను తినాలా, ఇట్లాంటివి వద్దు, ఈ బిజినెస్ నువ్వు కూడా చేయొద్దు అని చెప్పిన మా అప్లైన్కి. సో మా అప్లైన్ కోసం ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ గారు కోరి వచ్చాను. సో నిజంగా ఈరోజు నా దిశ మారింది, నా జీవితం 360 degrees చేంజ్ అయింది అంటే కనుక కేవలం వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ డిసిషన్ తీసుకున్నారు, వాళ్ళ డైరీలో నా పేరు రాసుకున్నారు కాబట్టే నా జీవితం మారింది. సో నిజంగా వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఆ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే నేను ఒక 12-13 years అవుతుంది మార్కెటింగ్ ఫీల్డ్లో. సుమారుగా ఒక కంపెనీలో పనిచేశాను కొన్ని రోజులు. అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో అక్కడ అది వదిలేసుకున్నాను. నా పర్సనల్గా బిజినెస్ స్టార్ట్ చేశాను, అందులో లాస్ వచ్చింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ తీసుకోవడానికి కూడా 1 year టైం తీసుకున్నాను. నాకు ఈ బిజినెస్ చూపించిన తర్వాత కూడా 1 year టైం తీసుకుని బిజినెస్లో వచ్చాను. సార్ ఎలా వచ్చారు సార్ మీరు ఈ బిజినెస్లోకి, ఎలా మీరు డిసిషన్ తీసుకున్నారంటే, నా ఫ్రెండ్ నాకు ఈ బిజినెస్ చూపించిండు, కానీ నేను ఏ రోజు రిసీవ్ చేసుకోలేదు. కానీ ఆయన విడవకుండా, అంటే పట్టు విడుపు అంటారు కదా, సో నన్ను విడవకుండా ఎవ్రీ మంత్ ఆయనకు వచ్చే ఇన్కమ్ నాకు పంపించడం మొదలుపెట్టాడు. ఎవ్రీడే గుడ్ మార్నింగ్ ఒక కొటేషన్తో పంపించేవాడు. మంచి అంటే ఫెస్టివల్స్కి విషెస్ తెలియజేస్తుండేవాడు. సో నేను ఇవన్నిటికీ చూస్తుండేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఓరి నాయన ఆయన ఎక్కువైపోయిందని బ్లాక్ లిస్ట్లో పెట్టా. ఇంకా ఎవరికి పెడతావో వెయిటింగ్ అని చెప్పి. కొన్ని రోజులైన తర్వాత నా ఫోన్ బ్రేక్ అయ్యి నేను వేరే ఫోన్ పర్చేస్ చేసుకోవడం ద్వారా సిమ్ కూడా తీరానంత ఫోన్ బ్రేక్ అయితే, అప్పుడు నేను వేరే ఫోన్ పర్చేస్ చేసినప్పుడు ఆయన నెంబర్ అన్ఫార్చునేట్లీ అన్బ్లాక్లో పడి ఆయన హైయెస్ట్ ఇన్కమ్ నాకు వచ్చి, ఒరే 40,000 రూపాయలు సంపాదించొచ్చా ఈ కంపెనీలో అని ఒక డౌట్తో ఆయన దగ్గర వెళ్ళి కూర్చున్నా. ఇంకా కూడా నువ్వు మారలేదా అని చెప్పేసి, ఈ డబ్బులు రావని నాకు తెలుసు, నువ్వు మారలేదా అంటే, లేదు నేను నీ క్లారిటీ ఇస్తా, ఒకవేళ నీకు నచ్చకపోతే నాకు ఎందుకు నచ్చలేదో చెప్పు, నేను కూడా వదిలేస్తా అని చెప్పిండు ఆయన. డీల్ ఓకే కదా. నేనేం చేసిన అంటే, ఆయన నన్ను బిజినెస్ తీసుకురావాలన్న ప్రయత్నం ఆయనది, ఎట్లన్నా చేసి నన్ను బిజినెస్ బంద్ చేయాలన్న ప్రయత్నం నాది. సో కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి ఇవన్నీ ఏదో ఒకటి చెప్పి మొత్తం మీద బంద్ చేయాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక పుస్తకం కనిపించింది, ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని, ఐసా బిజినెస్ కహా అని. 20 రూపాయల బుక్, అది 20 పేజీలే ఉంటాయి. సో ఆ బుక్ని నేను ఒక 15-20 minutesలో రీడ్ చేసి, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే ఆయననే పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈ బిజినెస్ ఇలా పనిచేస్తుంది అని చెప్పేసి. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట మీతో అంటే, మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఈరోజు ఎంతమంది స్టార్ అండ్ అప్ ఉన్నారు? స్టార్ అండ్ అప్ చూడండి. బ్రాండ్ అండ్ అప్ ఎంతమంది ఉన్నారు? బ్రాంచ్ డైరెక్టర్స్ అండ్ అప్ ఎంతమంది ఉన్నారు? ఏం సగం చేతిలో ఉన్నారు కదా. సో మనము కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాం, అందుకే మన బిజినెస్ పెరగట్లే. సో ఈరోజు ఖచ్చితంగా లీడర్షిప్ సెషనే మనం స్టార్ట్ చేద్దాం. 10 core steps ని కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆర్ యు రెడీ? ప్లాన్ విన్నారా లేదా? ఎలా అనిపించింది? కొత్త వాళ్ళకి పాతలకి ఎలా అనిపించింది? సూపర్ కదా. సో చేస్తే నష్టం ఏమన్నా ఉందా? పోనీ డబ్బులు ఏమన్నా పెడుతున్నామా? లేకపోతే మన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందా? చేసే పనిని బంద్ చేస్తున్నామా? మరి చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. కొత్తగా ఎవరైతే వచ్చినారో నీకు ఒక్కటే చెప్తా ఉన్నాం,
ఎవరి మాటలు నమ్మొద్దు, ఇంక్లూడింగ్ నా మాటలు కూడా. ఎందుకంటే ఏదో ఒకటి నడిచి చెప్పిపోయేటోడు కూడా ఉంటాడు కదా. సో నేనేమంటున్నానంటే మీ కాన్సెప్ట్ ఓకే, నచ్చింది అనిపిస్తే ఈ రోజు ఈ కిందకి దిగంగానే 100 మీటర్ల దూరాన మన స్టోర్ ఉంటుంది ఈ పక్కనే. ఆ స్టోర్ దగ్గర వెళ్ళి ఫస్ట్ చెక్ చేయండి, ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళు వస్తున్నారా వస్తలేరా చెక్ చేయండి. ఓకే మీకు అనిపించింది, అందులో మీకు నచ్చిన ఒక 4 ప్రొడక్ట్స్ కొనండి. మీకు నచ్చిన ఒక 4 ప్రొడక్ట్స్ పర్చేస్ చేయండి. మీరు ఎవరితో డిస్కషన్ వద్దు, మీరే చెక్ చేయండి ఆ ప్రోడక్ట్ గురించి. ప్రోడక్ట్ ఇట్లుంటది అట్లుంటది వద్దు, ఈ జోలంత వద్దు, మీరే వాడండి ఆ ప్రోడక్ట్ని. సో ఒక రోజు వాడితే మీకు తెలుస్తుందా, 2 రోజులు వాడితే తెలుస్తుందా, 3 రోజులు వాడితే తెలుస్తుందా? ఎన్ని రోజులు వాడితే మనం అవగాహన వస్తుంది మనకి బాగుంది బాగాలేదని చెప్పడానికి? గట్టిగా నాకు చెవులు వినబడు. ఒక వారం రోజుల్లో తెలుస్తుందా? ఒక 2-3 సార్లు వాడితే కూడా తెలుస్తుందా? తెలీదా? సో అప్పుడు డిసిషన్ తీసుకోండి, బిజినెస్ బిల్డ్ చేయాలా వదిలేయాలా. ఈజీ. ఇప్పుడు ఎవరి మాటలు వినాల్సిన పనులు, ఇబ్బంది పడాల్సిన పనులు, అవునా కదా? ఎస్ సార్ నో? చేద్దామా మరి? చేద్దామా? చూడండి, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నేను గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతాను మీరు, నేను చూద్దామని మెల్లగా మాట్లాడితే మీరు మెల్లగా రిప్లై ఇస్తారు. నాకు 10 లక్షలు వస్తున్నాయి, ఎంతమంది 10 లక్షలు ఇవ్వాలి? ఇప్పుడు ఎందుకు వస్తుంది నోరు? మరి ఇంతసేపు ఎక్కడ పోయింది? 10 లక్షలు వచ్చినందుకు నోరు వస్తున్నా. ఇది అన్యాయం, ఇట్లా ఉండొద్దు. సో ఏదన్నా ఎక్సైటెడ్ ఉండాలా. ఎక్సైటెడ్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎక్సైటెడ్ లేదనుకోండి డబ్బులు రావు. ఓకే, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎంతమందికి సక్సెస్ కావాలి? నిజంగా నిజంగా ఎంతమంది ఈరోజు అట్లా ఉంచాలి చేతిలో? ఎంతమంది ఈరోజు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేశారు? చేతులు దించండి. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు ఇన్వైట్ చేశారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేయలేదు? గుమ్మిళ్ళ గింజలు గుమ్మిళ్ళలో ఉండాలి, పిల్లోడు మాత్రం దొడ్డు కావాలా? ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నో. ఇక్కడ మన దగ్గర ఉండే నాలెడ్జ్ని మనం ఛానలైజ్ చేయకపోవడమే పెద్ద పాపం. ఈరోజు 10 కోర్స్ స్టెప్స్ ఎంతమంది తెలుసు? 10 కోర్స్ స్టెప్స్ అనేది ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు అంట. తెలుసా తెలీదా? కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నామా మనం? చేస్తున్నామండి. చేస్తున్నాం సార్, ఏదో అడప అంటాము. మరీ చేయకుండా ఉండం అట్లా అని చెప్పి మొత్తము చేయం. ఎందుకంటే మొత్తం చేస్తే గెలుస్తాం, మరీ చేయకుండా ఉంటే ఓడిపోతాం. కాబట్టి ఏదో సాగకుండా బతకకుండా పోవాలా ముందుకంటే. బిజినెస్ లో ఎట్లున్నారు అనుకోండి, ఈ బిజినెస్ మీకు సూట్ కాదు. ఎస్ సార్ నో? ఈ బిజినెస్ మీకు సూట్ కాదు. సో ఒకసారి ఈ 10 కోర్స్ స్టెప్స్ ని మళ్ళీ మనం రివైండ్ చేసుకుందామా? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? ఆర్ యు రెడీ? డన్. సో 10 కోర్స్ స్టెప్స్ ఇక్కడ ఆల్రెడీ రాశారు. ఎవరు 8 రాశారు, ఇక 2 ఏం చేశారు? ఓకే సరే. ఇప్పుడు 10 కోర్స్ స్టెప్స్ లో ఫస్ట్ వన్ ఏమున్నది? డిఫైన్ ద డ్రీమ్. దాన్ని మనం ఏమంటాం అంటే వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? నేను అడుగుతున్నా, మీకేం కావాలా ఈ భూమి మీద? ఎవరు ఈ భూమి మీద అయితే ఉండేటోళ్ళు లేరు. ఎస్ఆర్ నో? వచ్చిన డేట్ ఒకటి ఉంది, పోయే డేట్ కూడా ఒకటి ఖరారు ఉంది. ఓకే, దాన్ని ఎవరు తప్పిలేడు. సో ఈ రెండింటి మధ్యలో జరిగేదే ఆ డాష్ ఉంటది కదా, ఆ డాషే మన జీవితం. ఇది ఎట్లా పెద్దగా ఉండాలా, ఎంత బీదగా ఉండాలా, ధనికుడు అయి ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎస్ఆర్ నో? నేను అడుగుతా అన్నా, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీకేం కావాలి? ఏమవుతా? మీరు జిల్లలగూడలో బృందావన్ కన్వెన్షన్ హాల్లోనే ఉన్నారు. మీరు ఒకసారి గిలుకోండి. లేరు వీళ్ళంతా దుబాయ్లు ఎక్కడెక్కడ ఊరు, సౌత్ ఆఫ్రికా అట్లా. లేకపోతే నేను మాట్లాడేది మీకు ఎందుకు అర్థం కాదు? ఎస్ఆర్ నో? అవునా కదా? సో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీకు ఏం కావాలి? భూమి మీద ఉన్నారు, ఎలాంటి లైఫ్ మీరు లీడ్ చేద్దాం అనుకుంటున్నారు? లగ్జరీ లైఫ్. అరే లగ్జరీ అంటే ఏంది? ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ కావాలి అంటే ఏంటిది? ఉన్నత స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలి. అవునా? అంటే ఎట్లా?
మంచి లైఫ్ ఉండాలి అంటే ఏం మంచి ఏంటి మంచిది ఏంటది మంచి ఆరోగ్యం ఉండాలంటే ఎవరో పెద్ద ఆయన అంటారు ఒకసారి క్లాస్ ఇద్దాం సో ఎందుకంటే ఆరోగ్యమే కాబట్టి అది ఉండాలి సో ఆరోగ్యం ఉందనుకోండి ఏది లేకుండా నువ్వు బతకగలుగుతావు ఒకవేళ హెల్త్ ఖరాబ్ అయింది అనుకోండి నీ దగ్గర 100 కోట్లు ఉన్నా కూడా అవుతాయి అని తింటాం అవి ఏం కాదు సెట్ కాదు ఓకే ఆరోగ్యం అయిపోయింది ఇంకా నేను మళ్ళా మొదలు పెడతాను నా పేరు శ్రీనివాస్ ఒకటి మనకి నుంచి లగ్జరీ హౌస్ ఉండాలా లగ్జరీ హౌస్ ఉండే ఎంత మనకి కావాలి హౌస్ నేను ఏమంటున్నానంటే మీరు చాలా సీరియస్ తీసుకోవద్దు ఫన్గా చేయాలా ఎంజాయ్ చేయండి సార్ నేను ఏమంటున్నానంటే ఏ ఊకోవా చేయెత్తిన మాత్రం ఇల్లు వస్తుందా ఇల్లు కూడా కొంతమంది ఊరు మీకు దండం పెడుతున్నా నేను మీరు ఏమనుకోకండి అట్లా నన్ను ఎత్తుతో పోయేది ఏముంది కదా ఎక్సర్సైజ్ అవుతుంది సార్ రాపోతే రాపోయా ఎక్సర్సైజ్ అయితే అవుతుంది కదా ఇంత ఆరోగ్యం అయితే వస్తుంది అదే ఫీల్ అవ్వండి లేదు నేను అరే నీతో అయినప్పుడు నాతో కూడా అవుతుంది అని డిసైడ్ అయితే చలో బిల్కుల్ ఉండండి ఓకే ఎందుకంటే ఈ 100-150 మందిలో ఇద్దరు మారినా కూడా నేను ఇక్కడికి వచ్చిన దానికి సార్థకత జరిగినట్లే ఇంకా ఇప్పుడు ఇంతమందిని మార్చాలంటే నేనేమో దేవుడినా ఇంతమందిని మార్చాలంటే నేను దేవుడినా అండి పోనీ నిమ్మకాయ మంత్రించే శక్తులు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏం లేవు మా దగ్గర ఏదో 4 మాటలు వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ చేసిన పనులు 4 పనులు చెప్పుకుంటూ పోతాను ఇక పోయినాం కాబట్టి ఇంత సంపాదించుకున్నాం అదే మీకు చెప్పడానికి వచ్చినాం ఆర్ యు రెడీ ఇల్లు కావాలా వద్దా వెరీ గ్రేట్ సో నెక్స్ట్ ఏం కావాలి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇది కూడా డ్రీమ్ రాసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది మనకి కదండి ఒకప్పుడు ఈడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గవర్నమెంట్ పల్లె చదివించిన ఉన్నాయి అవునా కదా ప్రయోజకులు కాలేదా అయినమా కానీ ఈరోజు 1,00,000కు తక్కువ ఫీజు ఏడలేదు ఎస్ సార్ నో అసలు డ్రీమ్ లో రాసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ రాసుకోవాల్సింది అదే ఉంది రెండోది ఏముందంటే మీ పిల్లగాడు ఏ స్కూల్ చదువుతుండు అని అడిగిందంటూ అది చిన్న స్కూల్ అని చెప్తే నామూషి అది ఏదో పేరుతో చెప్పాలి దాని పేరు చెప్తే తప్ప మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎస్ సార్ నో ఆ పేరు చెప్పడం కోసానికైనా మనం ఆ స్కూల్లో వేయాలి పిల్లల్ని అవునా అది కూడా డ్రీమ్ ఒప్పుకుంటా నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ వినడానికి ఎంత బాగుంది చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎంత కావాలా బ్యాంక్ బ్యాలెన్స్ 100 crores ఓన్లీ 100 crores నేనేమంటా అంటే ఒక కార్డు పట్టుకొని ఎంత గీకినా అయిపోతుంది బాగుందా లేదా ఇక ఎన్నెన్ను ఉండని అలా గీకిన కొద్ది రావాలా వాడుతూనే ఉన్నారు అంతే చలో అంతా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఓకే కదా ఒకవేళ వెలిగిపోతున్నాయి మనం అంటే అన్నావు కానీ ఎంత బాగుందో అంటే వేరే వాళ్ళు దానికోసం వాడు మనం దీనికోసం వాడుతున్నాం ఓకే సో బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి మంచి కార్ వద్దా మంచి లగ్జరీ కార్ కావాలి ఏ కార్ కావాలి వచ్చింది ఆల్రెడీ ఇంకేం కావాలి ఆధార్ కారా రోల్స్ రాయిసా దాన్ని కూడా షార్ట్ కట్ చేసినారు మీరు 13-15 కోట్ల కార్ని కూడా షార్ట్ కట్లు చేసి ఎట్లా చేయదు అట్లా ఓకే డన్ సో మంచి కార్ కావాలి బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి తర్వాత ఇల్లు కావాలి తర్వాత స్కూల్ పిల్లల ఎడ్యుకేషన్ కావాలి ఫారెన్ ట్రిప్స్ కావాలి బంగారం కూడా కావాలి ఇంతసేపు అని చెప్తారేమో అనుకుంటే ఎవరు చెప్తారు బంగారం వద్దా ఎంత కావాలి మేడం మొయ్యలేరు మేడం ఎంత కావాలండి కదా ఓ మోసింత బంగారం కావాలి మనకు కూడా ఎస్ సార్ నో అట్లో ఇట్లో తిప్పలు పడి మా అప్లైన్ అడుగు చాడలలో నడుచుకుంటూ పోయి 1/2 కిలో కొన్నాం మొన్ననే మన దాకా లెక్కేస్తే అయిందంట 48 తులాలు అయింది సో మంచిదే కదా సో ఎందుకు చెప్తున్నారు సార్ ఏంది ఇది పిల్లలాట ప్రకాశం లాగా నవ్విస్తాను నువ్వు అని నేనేమంటున్నానంటే ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా మనల్ని ఎవరైనా అడిగిరు స్కూల్లో
అడగలే? పెద్దగా అయినాక నువ్వేమవుతావమ్మా? నేనైతే పూట కూడా చెప్పేటోంది, ఇలా డాక్టర్ లాయర్ కావాలైతే రేపు పోలీస్, తర్వాత ఇంకా ఏది కనబడుతుంది చెప్పేటోళ్ళు ఎస్ సార్ నో. కానీ ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి ఎవరైనా అడిగిరా ఎస్ సార్ నో? ఈడ చాలా మంది తలకాయలు ఊపుతారు. ఈ తలకాయలు ఇప్పుడు భాష సౌత్ ఆఫ్రికాలో అంట. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా పోయి నేర్చుకొని రావాలంటే నాతో కాదు, ఏదైనా ఉంది భగవంతుడు ఇచ్చిన నోరుతోనే మనం మాట్లాడతాం. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మళ్ళా తలకాయలు ఊపోద్దు. ఓకేనా? సో నేనేమంటున్నానంటే ఇవి మనల్ని ఎవరైనా అడిగిరా? మరి ఎవరు అడగలే. కానీ ఫస్ట్ టైం నా అప్లైను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ నీకేం కావాలన్నా ఈ జీవితంలో అని అడిగాడు. నాకు ఊర పని చేయలే, ఏంది నాకు ఇట్లా అడుగుతుండు, ఎవడు అడగలేనని ఇప్పటివరకు ఎవరు అడగలేదు, ఈయన ఎందుకు అడుగుతుండు అన్నా. నేనన్నా ఎందుకు సార్ అని అడిగిన. ఆయన అన్నాడు, నీ జీవితం నీకే క్లారిటీ లేకపోతే పక్కింటోనికి క్లారిటీ ఉంటుందా? ఏమ రైట్? ఎస్ సార్ నో? మీరు ఏ చీర కొనుక్కోవాలో మీ పక్కింటి అమ్మ చెప్తే కొంటారా, మీరు కొనుక్కోవాలంటే కొంటారా? ఓరిని అమ్మ పక్కింటి వాళ్ళకి ఆడుకోరు మళ్ళీ. మీకేం కావాలనేది మీకే కావాలి. ఎస్ సార్ నో? ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే మనం అడుగుతామా పక్కింటి వాళ్ళని అడుగుతామా? ఈయన కూడా కన్ఫ్యూజ్ అవుతారు జనాలు అట్లా మిమ్మల్ని చేసేసిరు అట్లా మిమ్మల్ని. ఓకే, సో నేనేమంటున్నానంటే నా జీవితం మీద నాకే క్లారిటీ లేకపోతే ఎట్లా? ఆయన నన్ను అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను చెప్పిన అసలు పెన్ను పేపర్ తీసుకొని రాద్దామంటే ఇల్లు, మనకు అర్థం ఇల్లు కాదు, ఇది కారు, ఇవే లేనప్పుడు ఇది ఎట్లా వస్తుంది? రాదు. పైసలు మనం చేసేదానికి వాడు చిల్లర చల్తాడు కానీ నోట్ల కట్లే ఆడిస్తాడు, అది రాదు. బ్యాంకు మైనస్లలో ఉండేవి అప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్లు 200 ఏటీఎం కార్డులలో తీసి 50 రూపాయలు మైనస్లు ఉండేవి కానీ పైసలు ఉండేవి కావు. పరిస్థితి ఉండేవి. ఏది రాదామన్నా కూడా హోల్ హార్టెడ్గా రాదామంటే ఈ అంతరాత్మ ఒప్పుకునేది కాదు అసలు. నీతోనేమవుతుంది రా అని చెప్పి అంటుండే నా అంతరాత్మ నన్ను. సో కానీ డేర్ చేసి రాయడం మొదలుపెట్టిన ఆ రోజు మా ఇంట్లో డ్రీమ్ చార్ట్ పెట్టిన. డ్రీమ్ చార్ట్లో ఏముండంటే ఒక ఇల్లు ఉండాలి, 4 బెడ్రూమ్లు ఉండాలి. చాలా మంది ఇక్కడ అడిగినాం అనుకో, అది కూడా వాళ్ళకి కంజెస్టెడే. చాలా మంది అడిగితే సార్ ఇల్లు కావాలి కదా, డబల్ బెడ్రూమ్ అయితే సరిపోతుంది సార్, ఎందుకు? ఒకటి మాకు ఒకటి మా పిల్లలకి. మన మీ తల్లిదండ్రులు వాళ్ళ అనుకోడు, రేపు మన పిల్లలు పెద్దగా అయితే సీర సందులేమైనా బాత్రూమ్ ఒకటే ఉందంటాడు. అరే నువ్వు మినిమం ఆలోచించినప్పుడు వాడు కూడా మినిమమే ఆలోచిస్తాడు కదా. తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం కష్టం అయిపోయింది బిజీ లైఫ్ లో, అందుకే తీసుకుపోయి హాస్టల్ వేస్తారు. రేపు వాడికి కూడా నీకంటే ఎక్కువ బిజీ ఉంటుంది, వాడు జాబు వాడు భార్య జాబు. మరి నిన్నే వాడు చూడ తీసుకుపోయి అనాథ జనాలు వేస్తాడు, సారీ వృద్ధాశ్రమాలు వేస్తారు. లెక్క సరిపోయింది కదా, అవునా కదా? సరిపోయింది కదా బరాబర్. సో ఇది జరుగుతుంది పరిస్థితి. సో నేనేమనుకున్నానంటే ఒక 4 బెడ్రూమ్లు ఉండాలి, ఒకటి గెస్ట్ కోసం ఉంటుంది, ఒకటి నాకు, ఒకటి మా అన్నకి, ఒకటి మా అమ్మ నాన్నకి, ఒకటి గెస్ట్. బాగుంటుంది కదా, అది రాసుకున్నా. తర్వాత ఒక కారు ఉండాలి. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని దాని ముందు సైకిల్ పెడితే చూసిపోయేటోండి అవుతాడు. దాంట్లో కూడా ఒక కారు ఉండాలి. మా అమ్మకి ఎప్పుడు పోయి మాట్లాడుతుండే, అమ్మ అంటుండే, చెప్పరా అంటుండే, నీకేదో ఒక రోజు బంగారు గాజులు ఇప్పిస్తా అంటే మా అమ్మ అంటుండే, నువ్వు అంటే అన్నావు కానీ చుట్టాల ముందర మాత్రం అనక. నిజమే అవ చెప్పింది. ఎందుకంటే ఆ బూట్లే మనకి దగ్గర లేవు, ఇక నువ్వు బంగారు గాజులు ఏడాదిస్తాం మనం. కానీ కాన్ఫిడెన్స్ చేశారు, కాన్ఫిడెంట్ మాత్రం ఏ రోజు తీసేయలే. ఒక ఎలుక సింహం దగ్గరికి వెళ్ళిందంట, ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని పోయి సింహం దగ్గరికి పోయి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పిందంట. అప్పుడు సింహం చెప్పిందంట, నీ ముఖం పోయి అద్దంలో చూసుకోపో అన్నదంట. నవ్వకొద్దు మీరు అట్లా అన్నదంట. అప్పుడు ఎలుక చెప్పిందంట, నా ముఖం ఏం చూస్తావు కానీ నా లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చూడు అని చెప్పిందంట. కాన్ఫిడెన్స్. సో నేనేమంటున్నా అంటే ఆ కాన్ఫిడెంట్ మీకు లేకపోతే మీరు గెలవలేరు, మీరు సంపాదించుకోలేరు, మీరు తెచ్చుకోలేరు. ఏమి నాతో కాదు అన్నప్పుడు రాసుకున్నా ఇవన్నీ. ఒక కారు ఉండాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఇంట్లో మంచిగా సినిమా థియేటర్ కథ కార్ఖానా ఉండాలి, అవన్నీ రాసుకున్నాం. తర్వాత అది తీసుకుపోయి చాలా మంది ఇక్కడ డ్రీమ్ చాట్ ఎంతమంది దగ్గర ఉంది? డ్రీమ్ చాట్ అది బెడ్రూమ్లలో ఉంది కదా.
బెడ్రూమ్ లో డోర్ వెనకాల, లేకపోతే బాత్రూమ్ లో, అవునా? లేదంటే హాల్లో గుమ్మం ఎదురుగా రాగానే అదే కనిపిస్తుందా? మీరు కరెక్ట్ డ్రీమర్ అయితే మీ డ్రీమ్ చాట్ మీ గుమ్మానికి ఎదురుగా ఉంటుంది. ఉందా మేడం? మీ పేరు మేడం? స్వాతి గారు, సబిత గారా, సబీనా గారా? మీరు వెనకాల స్వాతి గారు. ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆమె ఒప్పుకుంది 100% నా డ్రీమ్ చాట్ ఉంది సార్ అని. సో ఎస్ సార్ నో? నేను కూడా అట్లే పెట్టినా. అట్లా ఎందుకు పెట్టాలి అంటే కనుక నువ్వు ఎవరికైతే చూపియాలన్నా వద్దా? ఎస్ సార్ నో? చూడాలన్నా వద్దా? మనము మామూలుగా పని చెయ్యం. ఎవరైనా వచ్చి నువ్వు చేస్తావా, నీతోనవుతుందా? ఎవడు చెప్పిండు నీతోనవుతుందా? నీతో అసలు కాదు. అప్పుడు మనం పని స్టార్ట్ చేస్తాం. ఎస్ సార్ నో? ఎవడేమనకపోతే మనం పని చెయ్యం. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా చూడండి. మీరు నిమ్మలంగా నైట్ 12 గంటల బిర్యానీ తింటున్నాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మండి బిర్యానీ. 2 గంటలకు వండుతున్నాం, పొద్దుగాల 10-11 గంటలకు లేస్తున్నాం. ఇది సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది. టక్కున గుండె కొట్టినట్టు గుండె కొట్టిన హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక దవాఖానలో పోయి పడ్డాము. అదేదో స్టంట్, ఏదో పైపులు వేస్తారు ఇక ఏసీలు అయిపోయింది. ఇంటికో రేపటి నుంచి కనుక నువ్వు వాకింగ్ చేయకపోతే లెక్క పెట్టుకో కాక, 1 రోజులు ఉంటావు, లేకపోతే 6 నెలల్లో పోతావు అంటాడు. అప్పుడు నడుస్తారా, నడవరా? మరి ఇది 6 నెలల ముందు నుంచి ఎవడు చెప్పలేదా మనకి? ఆయన పేరేం పేరు ఉండే చూడు, అల్లొచ్చి చెప్తారుగా టీవీలో, రామ్దేవ్ బాబా, ఇంకో బాబా, ఏ బాబా నువ్వు చెప్తారు. అన్ని చూస్తాం కానీ చేస్తాం మనం. కానీ డక్కా కొడితే మాత్రం చేస్తాం పని. చేస్తారు నో? అంటే చెయ్యాలని ఉంటది మనకి, కానీ ఎవడో మనం డిస్టర్బ్ చేస్తే తప్ప మనం స్టార్ట్ చేయం. వాడు ఎమ్మడి పడితే పని చేస్తాం. ఇది 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 మన దగ్గర, మన ఒక్కరి దగ్గర లేదు. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. ఇది మన నీళ్ళల్లో ఇది ఒకటి పౌడర్ చల్లినట్టు ఎవడో వచ్చి. అందుకే ఇది అందరి దగ్గర జరుగుతుంది. నాకు కూడా అట్లే ఉండే. ఆ డ్రీమ్ చాట్ ఎప్పుడైతే పోయి ఆడ పెట్టమన్నాడో, ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చినప్పుడల్లా వాళ్ళ జనాలు ఆ డ్రీమ్ చాట్ చూస్తారు. ఇది పెట్టింది ఓడరా నన్ను చూస్తారు. వాళ్ళు అట్లా చూడాలి. చూసి మళ్ళీ పోయేటోడు ఊకే పోడు. నేను లేనకుండా చూసి మా అమ్మని అంటాడు, నీకన్నా ఉందా? వాడికంటే బుద్ధి లేకపోయా. ఇంకా ఇంట్లో పెట్టిండు అట్లా. అది అయితేయా? ఎవడన్నా చుట్టాలు చూస్తే నవ్వుతారు, అవి తీసేయండి ఫస్ట్. అవునా కదా? అవునా కదా? మళ్ళీ మీరు అట్టన్నారు ఇట్టన్నారు, ఎట్టంటే ఎట్టేయాలి నేను. ఓకే, సో వాళ్ళు అన్నప్పుడు మనం అప్పుడు స్టార్ట్ చేస్తామా లేదా? అదే పోయి నువ్వు బెడ్రూమ్ లో పెట్టింది ఎవడంటాడు? ఇక బాత్రూమ్ లో గోడ కడితే చూసి చూడలేడు. ఎస్ సార్ నో? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ చార్ట్. సార్ ఎందుకు సార్ ఇంత చెప్తున్నావు డ్రీమ్ గురించి అంటే, సుమారుగా ఒక 5.5 సంవత్సరాల ముందు నేను డ్రీమ్ చార్ట్ పెట్టిన మా ఇంట్లో. ఫస్ట్ చిన్న పేపర్లో రాసి పెట్టుకున్నా. మా నాన్న చింపేసిండు ఎవడో చెప్పిండని. తర్వాత చాట్లో పెట్టిన, పెద్ద చాట్లో. అప్పుడు కూడా తీసేసిండు. తర్వాత 2 చాట్లు అంటించి పెట్టిన పెద్దగా. ఇంకొంచెం సైజులు పెంచుకుంటూ పోయినా ఆయన తీసేసినప్పుడల్లా. లాస్ట్ టైం తీసేయడానికి పోతే చెప్పిన, ఈ గోడ మొత్తం ఫ్లెక్స్ కొట్టించి పెడతా, ఇంకా నెక్స్ట్ టైం తీయడానికి లేదు, చింపడానికి రాదని చెప్పిన. చప్పడాడుకున్నాను. మేము డ్రీమ్ అట్లా పెట్టుకొని పని చేసినాం. దానివల్ల వచ్చింది చెప్తా వినండి. ఈరోజు ఆ డ్రీమ్ లో పెట్టింది ఒక కార్ కావాలి నాకు అని చెప్పి పెట్టిన. కార్ పేరు రాయలే, వర్త్ ఆఫ్ 20 lakhs అని రాసిన, 15 to 20 lakhs అని. కానీ ఈరోజు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా 20 lakhs పెట్టి స్కోడా ర్యాపిడ్ కార్ కొన్నా, సుమారుగా వర్త్ ఆఫ్ 40 lakhs టాటా ఇండివర్ కొన్నా, ఫోర్డ్ ఇండివర్ ఫ్యామిలీ కోసం. ఈరోజు 82 లక్షల రూపాయలతో బెంజ్ కూడా కొన్నా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గోడ మీద పెట్టడం వల్ల నాకు లాభమైందా నష్టమైందా? కానీ నన్ను చాలా మంది డిస్కరేజ్ చేసిరు. నాకు లాభమైందా నష్టమైందా? నాకు డిస్కరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ నుంచి నమస్కారం చేస్తా. మీరు కూడా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ డిస్కరేజ్ చెయ్యకపోయి ఉంటే నేను సగం కూడా ఇంట్లో అచ్చు అయ్యేటోని కాదు. వాడి పనంతా బంద్ చేసి నా ఎమ్మడి వాడి నా గురించి జనాన్ని చెప్పిండు కాబట్టి, వాళ్ళు వచ్చి నాతో చెప్పిరు కాబట్టి, నా ఈగో హట్ అయింది కాబట్టి పని చేసిన. ఇలా నేను ఆ కార్లు కొన్నా.
మరి ఇంకా ఇబ్బంది ఏమున్నది? ఎస్ ఆర్ నో? తర్వాత ఇల్లు కావాలి. ఎస్ ఆర్ నో? నా ఇల్లు ఇప్పుడు ఎట్లుందంటే 6 బెడ్రూమ్లు ఉన్నాయి నా ఇంట్లో. తర్వాత ఒక ఆఫీస్ రూమ్ ఉంది నా పర్సనల్కి. తర్వాత మా ఇంట్లో సినిమా థియేటర్ ఉంది. బాగుందా లేదా? వర్షంతో సంబంధంలే, ఎండతో సంబంధంలే, చలితో సంబంధంలే. ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చూడొచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం తెలంగాణలో మనకు కొన్ని నడుస్తాయి. నడుస్తాయా నడవా? అది కూడా నడిపిస్తున్నా. దానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు సమభాగంగా పక్కన పెట్టి దాని గురించి ఒక మాట చెప్తా చూడండి. మా నాన్న నేను ప్లాన్ చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు 7 అని చెప్పాడు. 9 గంటలకి ఫోన్ చేసి బయట ఉన్నా అని. ఎంత టైం పడుతుంది? గంట పడుతుంది. వచ్చేటప్పుడు కొంచెం తీసుకురా అంటుండే. ఏంది అది అనొద్దు మీరు బయటకి అంటుండే. కానీ ఆయనకి అది తీసుకురావడానికి నా దగ్గర డబ్బులు లేకపోతుండే. అప్పుడు ఆ ఇంట్లో స్పెషల్గా ఒకటి రాసి, మా ఇంట్లో ఒక బార్ కౌంటర్ కూడా ఉండాలి, మా ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి రాసుకున్నది. రాసుకొని ఈరోజు కౌంటర్ పెట్టి దాంట్లో అన్ని పెట్టి సరుకంతా నింపి విదేశాల సరుకు నింపి ఇక ఓ అని చెప్పి మా నాన్న దామికి తోలితే రోజు పోయి ఆ బాటిల్ తిప్పుతాడు, ఆ రేట్ చూస్తాడు, అక్కడ పెట్టి ఇంటికి వచ్చి తింటుండు. నేను అన్నా ఓ రోజు పోయి, ఏంది నాన్న నువ్వు నీకోసమే కదా పెట్టింది, నీకేం కావాలంటే తెచ్చుకో, నీకు ఆర్డర్ ఏమన్నా ఫోన్లో జొమాటోలో ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేర్పించినప్పుడు ఆయన ఆర్డర్ ఆయన పెట్టుకుంటాడు. సో అయితే అది పెట్టుకున్న తర్వాత నేను ఓ రోజు అడిగిన ఆయన, ఏంది నువ్వు ఖాళీగా వచ్చి అన్నం తింటున్నావు, ఇది కాదు మన సాంప్రదాయం కదా అని చెప్పి. అంటే ఆయన అన్నాడు, అది ఎందురా ఒకటి 20,000 ఉన్నాయి బాటిల్ మీద, ఈ బాటిల్ చూసినాక నాకు తాగు తెచ్చలేదు అంటున్నాయి. చూడండి, అది కూడా ఆయనకు ప్లేస్ జరిగింది, బంద్ చేసాడు. ఎప్పుడో పండుగ పాపం వస్తే పోతుంది, అదర్వైజ్ పోతున్నాడు. ఆరోగ్యం మంచిదైంది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళకు వద్దు వద్దు అంటే చేస్తారు, అది ఎక్కువ చేయాలంటే బంద్ చేస్తారు. అది అప్పుడు ఇది టిప్పు తీసుకోరు. ఓకే, సో అది కూడా ఉంది. పెద్ద ఇల్లు కట్టుకున్నా, వర్త్ ఆఫ్ 2.5 కోట్ల రూపాయలతో విల్లా కొనుక్కున్నా. బాగుందా బాలేదా? నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? బంగారం అన్నారు, ఆల్రెడీ చెప్పిన బంగారం కొన్నా. ఫస్ట్ బంగారం అమ్మేసుకున్నా, కానీ ఇప్పుడు కొన్నా 1,00,000 అవుతుందంట బంగారం. అంటే అయితే 2 లక్షలైనా కొంటా నేను. సార్ నో? బంగారం పెరుగుతుంది, కొందాం 3 తులాలు కాదు, 2 లక్షల తులమైనా మేము కొంటాం. ఎందుకంటే మాకు డబ్బులు వస్తున్నాయి. నేనేమంటున్నా, బంగారం వాల్యూ కాదు, మీరు వాల్యూ. అర్థమైందా? బంగారానికి వాల్యూ అని మీరు అనుకుంటున్నారు, నేను అంటున్నా మీకు వాల్యూ ఉంది ఎక్కువ. మీరు కనుక వెస్టీజ్ ని 2 ఏళ్ళు గట్టిగా పనిచేస్తే ఆ బంగారం ఏం చేస్తారు మిమ్మల్ని? మీరు మేలిం బంగారం అయిపోతారు కదా. ఎస్ ఆర్ నో? సో తర్వాత విషయానికి వస్తే ఇన్కమ్, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్. ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. 164 రూపీస్తో స్టార్ట్ అయింది మా ఇన్కమ్. ఎంతో మంది నవ్వినారు, చెక్కులు పెడితే థమ్స్అప్లు పెట్టినారు. తర్వాత ఇది నీతో అవుతుంది రా, నువ్వేమన్నా ఓడనలే. అట్లా ఏం చెప్పినారంటే, ఈ 164 రూపాయలతోనే నువ్వు ఇల్లు కట్టు, కారు తీసుకురా, మిగిలిన పైసలతో మాకు దావతి కూడా అని చెప్పిరారు. ఎందుకు చెప్పిర్రు? భగవంతుడు చెప్పించిండు అలా నాకు చెప్పాలని. ఎస్ ఆర్ నో? కానీ ఈరోజు నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయా కాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? దాంతో పాటు 164 రూపీస్ ఉన్న ఇన్కమ్, నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్ లో 10 lakhs ఉంది ఫర్ మంత్. ఇప్పుడు చెప్పండి, డబ్బుకు డబ్బు వచ్చింది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి నా జీవితంలో. అంటే అది నేను డ్రీమ్ చార్ట్ పెట్టడం ద్వారా, నా డ్రీమ్ ని నేను ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇంకా ఎవరైతే మీరు డ్రీమ్ చెయ్యలేదో, ఈ రోజు సాయంత్రమే వెళ్ళి డ్రీమ్ చార్ట్ చేయాలా, ఇంట్లో పెట్టాలా. పిచ్చోళ్ళు అనాల జనాలు మిమ్మల్ని. పిచ్చి పట్టకపోతే రిచ్ అవుతారా? ఎస్ ఆర్ నో? పిచ్చి పట్టకుండా ఏ వ్యక్తి రిచ్ కాడు. నీకు ఏందమ్మా తల్లి, నీకు ఏంది పిచ్చి పట్టిందా, ఏంది నువ్వు ఇట్లా పోతావు బయటకంటే, అప్పుడు మీ సక్సెస్ స్టార్ట్ అవుతున్నట్లు. ఇంకా మనం సప్పుడాడు ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మన సక్సెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎస్ ఆర్ నో? రాజమ్మా డ్రీమ్ చార్ట్, ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? చలో నెక్స్ట్, బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్. ఎంతమందికి బుక్లు చదవడం అంటే ఇష్టం? ఎవరైతే నిజంగా చేతులు ఎత్తలేదో వాళ్ళకి నేను సల్యూట్ చేస్తాను. ఎందుకంటే మనం కూడా అదే కేటగిరీ.
నిద్ర రాకపోతే పుస్తకం పట్టేటోళ్ళం మనం, కానీ ఏదో అలా చదువుదాము పాస్ అవుదామని కాదు. మనం ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్న పాపను ఏ రోజు పోలే, మొత్తం లాస్ట్ బెంచే మనది ఉంటుంది అంతే. మనం లేకపోతే క్లాస్ రూమ్ చాలా నిశ్శబ్దంగా ఉండేది అప్పట్లో. మా లెక్చరర్ దగ్గరికి వెళ్ళిపోయినా ఇంటర్మీడియట్ లో. ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత మంచి కారు కొనుక్కొని రోజు రోడ్డు పక్కన పోతాన్నాడు, ఆరని కొడుతున్నా, చూసిండు అట్లా పో అంటున్నాను, మళ్ళా ఆరని కొట్టినా, అట్లా పో అన్నాడు, మళ్ళా ఆరని కొట్టినా, రే ఇదంతా రోడ్డే రాపో అంటున్నాడు. అప్పుడు దిగి, సార్ నేను సార్ శ్రీనివాస్ అన్న. ఓరిని బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరిగేటోడి నువ్వు కారు ఎప్పుడు కొన్నావు అంటే మీరు అర్థం చేసుకుని దీన్ని బట్టి మన పరిస్థితి ఏందో. సో అంటే అంత చిల్లు ఉండేటోళ్ళం మనం, సిచ్యువేషన్ అట్లుండే. నేనేమంటున్నానంటే ఈ పుస్తకం ఆయన నన్ను ఎప్పుడు అంటుండే, వీడు బయట పడాడు, వీడితో కాదు, వేరే లెక్చర్ వచ్చింది అనుకో, వీళ్ళందరికి చెప్పు మేడం, వాళ్ళందరూ వింటారు, దీనికి ఒకరిని చెప్పకు, వీడు విన్నాడు అంటుండే. వాడు విన్నాడు, వాడు నచ్చినట్టే వాడు చేస్తాడు, వాడు విన్నాడని. సో థ్యాంక్ యూ గాడ్. ఇలా వాళ్ళందరూ ఎడిపోయారు నాకు తెలియదు, నేను మాత్రం వేయడం అంటే అమ్మే ముందు అంటే సంస్కారం ఉండే దాంతో ఇట్లా ఇక్కడ దాకా వచ్చినాం. కానీ ఎప్పుడైతే బుక్స్ అలవాటు చేసుకున్నానో నా జీవితం మారింది. నా జీవితం మారడానికి ఒక బుక్ నాకు హెల్ప్ చేసింది. మీకు చెప్పాలి ఆ పేరు? మీరు కూడా చదువుతారు ఆ బుక్? 100% మీ అందరికి హెల్ప్ చేస్తారు. నేను రోడ్డు పైన కూర్చొని ఎప్పుడు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు బస్ స్టాండ్ లో కూర్చొని ఆలోచిస్తుండేవాడిని. అప్పులు ఎక్కువైపోయినాయి, 40 లక్షల పైన. నాకు ఒక్కటే మైండ్ లో వచ్చేది, ఏమనంటే ఒక లారీ కానీ ఒక బస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు దానికి అడ్డం వెళ్ళిపోతే అయిపోతుంది రా లైఫ్ అనుకుంటే. కొన్ని సందర్భాలు అనిపించేది, ఈ అప్పులు కట్టలేను, నాతో కాదు, ఇంకా నా లైఫ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇంకా అయిపోతుంది అని ఫిక్స్ అయి ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఈ బుక్ని సుమారు ఎప్పుడో కొన్నానో, దాన్ని దాచి పెట్టుకొని ఓ రోజు ఇల్లు చదువుతుంటే, రూమ్ ఖాళీ చేస్తుంటే దొరికింది అది. హలో. సో అప్పుడు ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన, నా కంప్లీట్ లైఫ్ అంతా యూటర్న్ అయిపోయింది. సో ఆ బుక్ పేరు వచ్చేసరికి ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అని పేరు. మీకు అమెజాన్ లో కూడా దొరుకుతున్నది. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. ఎంత వండర్ఫుల్ ఉంటుందంటే నిజంగా జీవిత పరమార్థం తెలిపిస్తుంది ఆ పుస్తకం. సో ఆ బుక్ చదివిన తర్వాత నేను వెస్ట్ చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయి బిల్డ్ చేశాను. సో తర్వాత జూమ్, వెరీ ఇంపార్టెంట్ జూమ్ మీటింగ్. సో జూమ్ మీటింగ్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే నాది ఎవరు ఎందుకు నా జోలే చెప్తా. స్టార్టింగ్ లో నేను జూమ్ మీటింగ్ ఆన్ చేయండి శ్రీనివాస్ సార్ అని మా అప్లైన్ అంటే, నేను ఆల్రెడీ ఆన్ చేసి ఉన్నా సార్ అని చెప్పేటోను. జూమ్ లో ఆన్ అయ్యి ఫోన్ ఆడబెట్టేటోను, చెద్దరు కప్పెట్టోను, అంతే కదా. మళ్ళీ ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత దాస్ సార్ పిలుస్తాడు, శ్రీనివాస్ బట్టే మనం ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్ అంటాడు కదా, ఆ నీళ్ళు చదువుకొని తుడుచుకొని మొహం గడుక్కున్న తోముకున్న పర్లే మొహం మీద నీళ్ళు చల్లుకొని, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు సీడీ చాలా బాగుంది, ఆ సీడీలో ఉన్న లీడర్ చాలా బాగా చెప్పిండు, ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన జీవితం చాలా బాగా మారుతుంది. సో మీరు అందరికీ చాలా బాగా అర్థమైందని నేను చాలా బాగా అనుకుంటున్నాను. లాస్ట్ కానీ థ్యాంక్ యూ అని కట్ చేస్తాను. ఓ రోజు మా అప్లైన్ ఏం చేసిందంటే, ఈ చాలా బాగా ఎక్కువైపోయింది ఇది, ఎందుకంటే మన వేరే టాపిక్ ఉంటే బాగుండు కదా, అది ఏది ఉండదు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పిండు, చాలా బాగా జనాలు వింటున్నారు, ఇదే ఉంటుండే. జూమ్ మీటింగ్ ఆన్ చేసి పూర్ణిమ మేడంకి ఇచ్చిండు, బండి వేసుకొని మా ఇంటికి వచ్చిండు కొద్దిగా. మన జూమ్ మీటింగ్ ఏడుందంటే దుప్పట్లో ఉంది. ఇక లేసా మేడం అంటుంది, సార్ లేపాలా సార్? వద్దులే మేడం, అయిపోయిందాక ఉంటలే మేడం అంటున్నాను. పోనీ మా మిస్సెస్ అన్న పక్కకు వచ్చి లేపాలి, ఏమయ్యా దాసార్ వచ్చిండు లేసన్న కూర్చో, నువ్వు రోజు ఇట్లా ఇస్తున్నావు అన్న సంగతి ఆయన తెలిసిపోయింది. లేదు, ఆ అమ్మాయి కూడా సపరేట్ వదిలేసింది. 1.5 hours అయిన తర్వాత మా ఇంట్లో కూర్చొని నన్నే పిలుస్తుండే దాసార్. ఇక గురుకులాట మామూలుగా లేదు. ఇక అప్పుడు మనం చెప్పే డైలాగ్ ఏముంది, చాలా బాగుండే. ఈ చెప్పే డైలాగ్ లేచి మొక్క మీద నీళ్ళు చల్లి తూడ్చుకొని చూసే లోపు ఎదురుగా దాసార్ గాను ఇంకా చాలా బాగుంది, ఎక్కడున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను జూమ్ మీటింగ్ ఆఫ్ చేసి వినలే ఇప్పటి వరకు. ఎందుకు వచ్చింది లొల్లి? ఎస్ సార్ నో. కానీ ఆ జూమ్ మీటింగ్ విన్న తర్వాతనే నా బిజినెస్ చాలా పెద్దదైపోయింది, చాలా చాలా పెద్దది.
అంటే మనకు అనిపిస్తుంది ఏం జుమ్రా పోయి ఒక తలనొప్పి అనిపిస్తుంది మనకి, కానీ అందులో నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో మీరు పడుకొని మీరు లేస్తున్నారు, ఒక 10, 20, 50 లక్షలు సంపాదించే వ్యక్తి మీ ఇంటికి వచ్చి నేర్పిస్తున్నాడు. మనం అదృష్టవంతులమా కాదా? అవునా కాదా? ఆ అదృష్టంలోనే దురదృష్టం ఉంటుంది, దుప్పట్లో ఉంటుంది. నువ్వు కంపేర్ అవ్వబోతుంది. లేదురా నాయనా నువ్వు ఫోన్ పెట్టుకొని నువ్వు దాని ఎదురుగా కూర్చొని నువ్వు వింటున్నావు అంటే నీ దగ్గర లక్ష్మి ఉంటుంది, 100% ఉంటుంది. తర్వాత మీటింగ్స్ అనేది వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్స్ అనేది ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక 4 గోడల మధ్యలో పోయి కూర్చోబెట్టి అతనికి మీరు ఎంతన్నా చెప్పండి, అర్థమవుతుందా? బాగానే చెప్పినా చూద్దాంలే అంటాడు ఆయన లాస్ట్కి. నువ్వు గంట ప్లాన్ చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పే జోలరే బాగానే చెప్పినావు, సరే చూద్దాంలే, నువ్వు మంచిగా మాట్లాడినావు. మేము ప్లాన్లకు పోతే కొంతమంది దగ్గర ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోయినప్పుడు అని అంటారు, నువ్వు చాలా బాగా మాట్లాడినావు అంతే. సరే సార్ మాట్లాడినావు, ఓకే నెక్స్ట్. ఇక అంతే, ఇక నువ్వు మంచిగా మాట్లాడినావు పో. ఆయన బిజినెస్ చేయడు, మనకు కాంప్లిమెంట్ ఇంతసేపు మాట్లాడినా కాబట్టి కాంప్లిమెంట్ ఇస్తాను నీకు. సో వెరీ పవర్ఫుల్ మీటింగ్స్. ఇప్పుడు చూడండి, ఒక పచ్చి మొద్దు ఉంది అనుకోండి, చెట్టు కట్ చేసింది, వెంటనే ఎన్ని మ్యాచ్ బాక్స్ యూజ్ చేస్తే అది మండుతుంది? ఒక పెద్ద ప్యాకెట్, ఒక పెద్దది అయినా కదా, ఎందుకట్లా? కానీ ఇదే పచ్చి మొద్దును తీసుకెళ్ళి మండుతున్న అగ్నిగోళంలో పడేస్తే మండుతుందా లేదా? ఆ మండుతున్న అగ్నిగోళమే ఈ మీటింగ్. సో వెరీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎట్లాంటి వ్యక్తినైనా తీసుకురా, ఇందులో కూర్చోబెట్టి అతను మారిపోతాడు అంతే. సిచ్యువేషన్ నేను మీ అందరికి ఒకటే చెప్తా, ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి స్ట్రాంగ్ అన్న అవుతాడు, లేదంటే మెత్తగన్న పడిపోతాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? గట్టిగా ఎస్ ఆర్ నో? నేనేమంటా అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఏమంటే వాటర్ లో క్యారెట్ వేసారనుకోండి, ఏమవుతుంది? మెత్తగా అవుతుంది వేడి నీళ్ళలో. అదే వేడి నీళ్ళలో ఒక ఎగ్ వేస్తే ఏమవుతుంది? గట్టిగా అవుతుంది. మనిషికి ప్రాబ్లం వస్తే ఐదర్ మెత్తగానే అవుతాడు, లేకపోతే గట్టిగానే అవుతాడు. నేనేమంటున్నా అంటే అదే వేడి నీళ్ళల్లో చాయ్ పత్తేయాల కలర్ మార్చిపోవాలా, మన సంగతి ఎవరు తెలియదు, ఎవరికి తెలియదు. మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అది పక్కన 10 మందికి చెప్పేంత వరకు మనం నిద్రపోం. ఓ రావద్దున్నా రాకపోవచ్చు, అసలు అమ్మ నెత్తి నొప్పి వస్తుంది, ఇక వదినకి టైం పాస్ కాక ఈ వదిన దగ్గర వస్తుంది, ఈ వదిన బుర్ర అంతా తినేస్తుంది. ఇక ఆమె ఏంటి ఆ లాస్ట్కి ఆమె అనుకుంటా, నేను ఎందుకు వచ్చిన అసలు ఈ ఇంటికి, ఏదో పని మీద వచ్చినా మర్చిపోయినా, మళ్ళీ వస్తలే. రెండోది, మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అది బయట జనాలకి తెలిస్తే మీకు స్ట్రెంతా, బయట జనాలకి తెలియకపోతే మీ స్ట్రెంతా? ఒకవేళ బయట జనాలకి తెలిస్తే అది మీ వీక్నెస్. ఎస్ ఆర్ నో? అది మీ వీక్నెస్. చాలా మంది ఏం చేస్తారంటే, నా దగ్గర ఇది జరగట్లే, నా దగ్గర ఎవడు రావట్లే, నేను చెప్తే ఎవడు ప్లాన్ వినట్లేడు, నేను మాట్లాడితే ఎవరికి నచ్చట్లే. జనాలు అందరూ అనుకుంటారు, వాడు మాట్లాడితే ఎవరు నచ్చదంట, వీడు మొత్తం పనికిరానోడు అంతే. ఎస్ ఆర్ నో? మనల్ని గుంపుకు దూరం పెడతారా, దగ్గర పెట్టుకుంటారా? అరే నువ్వు యూజ్ అయ్యే క్యాండిడేట్ అయితే దగ్గర పెట్టుకుంటారు, నువ్వు యూజ్ కాకపోతే పక్కన పడేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు నీ గురించి చెప్పుకోవాలా చెప్పుకోవద్దా? చెప్పుకోవాలా చెప్పుకోవద్దా? నెగిటివ్ మాట్లాడితే మీరు మైనస్ లో ఉన్నట్లు లెక్క. రెండోది, ఇంకోటి ఏం చేద్దామంటే, నేను నెగిటివ్ మాట్లాడి అనిల్ పగిళ్ళని ఖరాబ్ చేద్దామని చూస్తా, కానీ ఆయన కంటే ముందు ఖరాబ్ అయ్యేది ఎవడంటే అది నేనే. ఎందుకు? ఫస్ట్ మాట్లాడితే వినేది ఎవరు? ఇప్పుడు నేను మాట్లాడితే ఫస్ట్ వినేది ఎవరు? నేనే వింటా. ఎస్ ఆర్ నో? నేనే వింటా. నేను విన్న తర్వాతనే అది వేరే వ్యక్తికి పాస్ అవుతారు. సో కాబట్టి డోంట్ పాస్ ఎనీ నెగిటివ్స్. నెగిటివ్ అనే దానికి ఉంచొద్దు. మీరు వీలైతే పాజిటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, బుక్స్ గురించి, సిడీస్ గురించి, మీటింగ్స్ గురించి. ఓకే 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 చలో నెక్స్ట్ వన్, 100% ప్రొడక్ట్ యూస్. ఎంతమంది ఇక్కడ 100% ప్రొడక్ట్ యూస్ చేస్తారు? అందరూ వాడతారా? గ్రేట్. సో ఎంతమంది ఎస్పెషల్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు? అంటే అన్ని వాడతాం సార్, అలా బ్యూటీ ప్రొడక్ట్ కూడా వాడతామని. ఏమన్నా లేడీస్ని అడుగుతున్నారా? బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతలేరా మీరు అందరూ? మరి ఏంది చేతులు అన్నీ సగం సగం అయిపోయినాయి?
నేను కూడా వాడతా బ్యూటీ ప్రొడక్ట్స్. చూడండి స్కిన్ ఎంత మంచిగా ఉందో. మీరు వాడరా? ఒక నిమిషం మా వాళ్ళని అడుగుతా, అసలు సపోర్ట్ చేస్తారు. మనం వాడొద్దా బ్యూటీ ప్రొడక్ట్స్? ఇప్పుడు చేతులు లేపుతారేమో, ఇంత అన్యాయం ఉన్నారు మీరు. నేనేమంటా అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎవరు వాడాలి అంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు వాడొచ్చు. ఇది లేడీస్ కోసం జెంట్స్ కోసం అని కాదు, అందరు ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వాడొచ్చా లేదా? మనము వాడొచ్చా లేదా? వాళ్ళకంటే ఎక్కువ మనమే వాడాలి. ఒక మాట చెప్పాలంటే ఎస్ ఆర్ నో? మనం పట్టించుకోము, మన స్కిన్ ఖరాబ్ అవుతుంది. మీరు కాబోయే హీరోలు ఏమంటున్నాం? మరి మనం వాడపోతే ఎట్లయితుంది? సో వాళ్ళు వాడతారు, ఎట్లయినా వాడతారు. మనం తెల్లగా ఉండాలంటే వాళ్ళకి నచ్చదు, అందుకే వాళ్ళు చెప్పరు వాడమని. మేము వాడమని చెప్తారు. సో కానీ వాడతారు, కంపల్సరీ వాడతారు. ఈ రోజు నుంచి బ్యూటీ ప్రోడక్ట్ మనం కూడా వాడాలి. శేఖర్ పగిల సార్ ఎటు పోయిండు? శేఖర్ పగిల సార్ ఇక్కడ సార్ ప్లీజ్. సార్కి ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా మొట్టమొదటి వ్యక్తి, వెస్టీజ్ లో మొట్టమొదటి వ్యక్తి బ్యూటీ కేర్ డెమో చేసిన వ్యక్తి శేఖర్ పగిల గారు ఒకరే. సో బ్రహ్మాండంగా డెమో చేసిండు, బ్రహ్మాండంగా ఫేషియల్ కూడా చేసినట్టుండు బ్రహ్మాండంగా. సో మరి మనం కూడా స్టార్ట్ చేయాలా లేదా? ఇది కూడా మన జాబితాలో యాడ్ చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో ప్రొడక్ట్స్ 100% సెల్ఫ్ యూస్. ఇప్పుడు ఇంకోటి నేనేమంటా అంటే, ఒకటి నేను వాడిన, రెండోది వాళ్ళు వాడారంట చెప్పారు. దేనికి మీరు ఎక్కువ అగ్రి అవుతారు? ఒకటి నేను వాడిన చాలా బాగుంది, రెండోది మా పక్కింటి ఆవిడ వాడింది చాలా బాగుందంట. ఏ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? సెల్ఫ్ యూస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ అయినా ఇప్పుడే మా అప్లైన్ వచ్చిండు, నాకు బిజినెస్ జాయిన్ చేయించిండు, ప్రోడక్ట్ కొన్నా తీసుకుపోయిన ఇంట్లో పెట్టినా. నా మైండ్ సెట్ ఏముంటుందో తెలుసా? ఎట్లన్నా చేసి ఈ ప్రోడక్ట్ అమ్మాలా. హలో హలో, ఎట్లన్నా చేసి ఈ ప్రోడక్ట్ అమ్మాలి, నా పైసలు తెచ్చుకోవాలి. ఎస్, నిజమే కదా? నాకు కూడా అదే ఉండే. కానీ నేను ఆల్రెడీ ఒక కంపెనీలో పని చేసి వచ్చా కాబట్టి నేను అవన్నీ ప్రయోగాలు చేయాలి. ఫస్ట్ మన మీద ప్రయోగం చేద్దామని చూసిన. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనున్న ఒక ఏదో బట్టలు ఉతుకునే లిక్విడ్ ఉంది, అల్ట్రా వాష్. ఎస్, మా ఇంటి పక్కల ఒక ఆవిడ ఆ డబ్బా చూసింది. ఇప్పుడు ఆమె నన్ను అడిగింది, ఏంటి శ్రీనివాస్ ఆ డబ్బా ఏమో కొత్తగా వాడుతున్నావు అని అన్నది. నేనేం చెప్తా తెలుసా? ఇది చాలా బాగుంటుంది, బట్టలు ఉతుకుతే తెల్లగా అయితే ఏదో చెప్పేసా. అవునా, ఎంత బాగుంటుందా? అయితే ఒకటి అన్నది. అది యాక్చువల్గా నేను వాడుకోవడానికి తెచ్చుకున్నా, కానీ నా మైండ్ సెట్ ఏం చెప్తుంది? ఏ కూడా నువ్వు ఇయ్యాలగలుగుతా, రేపన వాడుతుంది కానీ ఇచ్చేయి ఏం చెప్తుంది నా మైండ్. నేను కూడా ఏం చేస్తా, డబ్బును గోడుతుంకైనా సరే ఆమెకి ఇచ్చా, డబ్బులు తెచ్చుకున్నా. మళ్ళీ డబ్బులు ముద్దరియ్యా, 2 రోజులు వాడినాక ఇది మంచి లేదంటే ఎవడు ముందు కదా. కాబట్టి డబ్బులు తెచ్చుకుంటాం మనం, తెలుగులో మనం ఆ విషయంలో తెచ్చుకుంటాం. ఆమె 3 రోజులు వాడింది, ఎట్లా వాడాలనో మనం చెప్పలేదు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ వన్. రెండోది, మొదట అది ఎట్లా వాడాలనో నాకే క్లారిటీ లేకుండా నేను ప్రోడక్ట్ ఇచ్చిన. 3 రోజులు వాడిన తర్వాత 4వ రోజు ఆమె ఏం చెప్తుంది? ఏం శ్రీనివాస్, ఏం లిక్విడ్ ఇచ్చినావా? మా ఆయన తిడుతుండు, అది పని చేస్తలేదు, చెత్తల వైపు అంటుండు, నువ్వు ఏంది ఇది తీసుకున్న డబ్బులు నాకే అంటారు. ఇప్పుడు నేను ఏమనుకుంటా తెలుసా? 2 అనుకుంటా. ఫస్ట్ ఒకటి ఏమనుకుంటా, అమ్మ నాయన బతికిపోయినా, 321 రూపాయలు మిగిలిపోయినాయి. ఎస్ సార్ నో? ఇగో చాలా మంది అదే చేస్తారు, అందుకే సపోర్ట్ చేస్తలే. నిజమా కాదా? నిజమా కాదా? రెండో విషయం ఏం చెప్పినా, మీ క్యారెక్టర్ ని కోల్పోతున్నారు అక్కడ నుంచి. ఎస్ సార్ నో? అదే ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్ ఆమెకి ఇచ్చి డబ్బులు తెచ్చుకొని అదే రోజు మళ్ళీ లిక్విడ్ తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకొని మీరు కూడా వాచ్ చేస్తారు అనుకో, మీకు కూడా క్లారిటీ వస్తుందా రాదా? అప్పుడు పక్కింటి నుంచి ఆమె ఏం శ్రీనివాస్ ఇది పని చేస్తలేదంటే వెంటనే ఖర్చు తీసుకొని పెన్నుతో రాసి వెంటనే లిక్విడ్ వేసి తీసి డెమో చేసి చూపించో లేదా? చూపించా లేదా? మరి ఇది ఎవరు చెప్పాలి మనకి? మనం నేర్చుకొని మనం కస్టమర్ కి చెప్పాలి. కానీ నేర్చుకుంటున్నాం మనం, గుమ్మిలో గింజలు గుమ్మిలో ఉండాలి కావాలి. నాలెడ్జ్ లేకున్నా పర్వాలే, కానీ ₹1,00,000 సంగతి ఎవరుంటే చూడు సార్ అంటారు వాళ్ళు. నేనేమంటా అంటే, లేనివి కావాలి అంటే చెయ్యని పనులే చెయ్యాలి, చేస్తున్న పనే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే వస్తుంది తప్పిస్తే కొత్త రిజల్ట్ రాదు. ఫస్ట్ ఈ బిజినెస్ లో వచ్చినాను, నేను ప్రొడక్ట్స్ వాడుతున్నాను,
తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ నేను క్లారిటీ తీసుకోవాలి. ఈ క్లారిటీ నేను ఎప్పుడైతే తీసుకోలేదో నేనైనా ఈ బిజినెస్ లో ఉండను, నా టీం అయినా బిజినెస్ లో ఉండదు. ఎస్ ఆర్ నో? ప్రెస్టీజ్ లో 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒక వ్యక్తి వస్తాడు బిజినెస్ లోకి, సరాసరి డియూసిడి అయిపోతాడు. కానీ అదే ఇంకొక వ్యక్తి బిజినెస్ లో వస్తాడు, 3 నెలలు ఉంటాడు, ఒక మంచి డియూసిడి లీడర్ని ఇస్తాడు, అతను వెళ్ళిపోతాడు, బిజినెస్ లో ఉన్నాడు. సపోర్ట్లు కొడతారు కానీ ఎందుకని మాత్రం అడిగారు మీరు. ఎందుకంటే అతను నేర్చుకోవడానికి రెడీ లేడు, అందుకే వెళ్ళిపోతాడు బిజినెస్ లోంచి. అతన్ని అండర్లో వచ్చిన వ్యక్తి నేర్చుకోవడానికి రెడీ ఉంటుండు, నేర్చుకుంటుండు, పని చేస్తుండు, కాబట్టి అతను డియూసిడి అవ్వగలడు. లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, అవునా కదా? ఎస్ ఆర్ నో? నువ్వు నేర్చుకుంటే డబ్బు వస్తుంది, నేర్చుకోతే డబ్బు రాదు. సో ప్రతి ప్రోడక్ట్ గురించి అవగాహన తీసుకోవడం, నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు తెలుసుకుంటూ ప్రోడక్ట్ వాడిపించుకుంటూ పోతే మనకు మంచి రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చేద్దామా ఈ రోజు నుంచి? అందరం అన్ని రకాల ప్రొడక్ట్స్ వాడదామా? చలో, నెక్స్ట్ వన్ ఏముంది? మేక్ ఏ లిస్ట్. ఎంతమంది దగ్గర లిస్ట్ ఉంది? నేమ్ లిస్ట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పక్కాలది ఓ పేపర్లో రాస్తాంగా లిస్ట్. కొంతమంది దగ్గరే ఉంది. కానీ ఇంకొంతమంది చెప్పే సినిమాటిక్ డైలాగ్ ఏమంటే, ఎందుకు సార్ తలనొప్పి, ఆల్రెడీ ఫోన్లో ఉన్నాయిగా, వేల కాంటాక్ట్స్ ఉన్నాయి ఫోన్లో, అవే చెప్తాం. చెప్పొచ్చా లేదా? ఫస్ట్ మనకు గుర్తుంటుందా? మనం ఒసామా బిన్ లాడెన్ కాలం లాంటి వాళ్ళం, ఆ కాలం నాటి వాళ్ళం మనం. ఇప్పుడు గుర్తుండదా? ఇంటికాడ పోయి పాల ప్యాకెట్, చాపత్త, చక్కెర దేపోరా అంటే చక్కెర ఎగరగొట్టి ఇంటికి పోతాం మనం. ఎస్ సార్ నో? కానీ పలానా ఎల్లేకు మల్లేకు ఫోన్ చేస్తానని గుర్తుండదా మనకి? అది అడుగున వాడు పోతూనే ఉంటుంది. ఆ మల్లే పోతాడు, ఇంకొక ఆయనకి జాయిన్ అవుతాడు, స్టార్ట్ అయ్యి ఇంటికి వస్తాడు. ఏం మళ్ళీ అంటావు, అరే నువ్వు అప్పుడు ఎందుకు చెప్తా అంటూ చెప్పబోదివి, ఆయన చెప్పి నువ్వు స్టార్ అయినా అంటాడు ఆయన. అప్పుడు బాటా షూ అయినా పర్వాలేదు, ఈజీ షూ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఎస్ సార్ నో? ఎందుకు ఆ లొల్లి? అదేదో ఒక బుక్ తెచ్చుకొని అందులో రాసుకుంటే లొల్లి వాదే కదా. పోనీ ఇప్పుడు ఉన్నాడు ఫలానా రాజు పగిలా, రాసుకున్నా, ప్లాన్ చెప్పలేదా? చెప్పినా టిక్కు. ఏమన్నాడు? ఎస్ అన్నాడా, నో అన్నాడా? ఎస్ అన్నాడు, ఎస్ టిక్. ప్రొడక్ట్ కొనడా, కొనలే, నో. కలిసినా కలవదు. ఓ పిఎస్సి బుక్ ఉంది మన దగ్గర, అది రాస్తే మీ బిజినెస్ 3 రెట్లు ఇంక్రీజ్ అవుతుంది. మీ బిజినెస్ పిఎస్సి అనేది రాస్తే. సో అట్లా ఒక బుక్ అంటే ఒక లిస్ట్ కనుక మీరు బిల్డ్ చేసుకుంటే మీకు ఎవరైంది మళ్ళీ రాజు పగిల జోలు మళ్ళీ పెడతానా నేను? ఒకసారి అయిపోయింది, నా డిస్ట్రిబ్యూటర్ అయ్యిండు, బిజినెస్ చేస్తుండు, మళ్ళీ నేను లిస్ట్ రాసినా చూసుకుంటున్నా, క్లియర్, అది అయిపోయింది పని. నెక్స్ట్ ఎవరు కావాలి ఇంకా నాకు? నేను ఇంకో కొత్త వాళ్ళని సెర్చ్ చేసుకుంటా. అది ఒక దగ్గర లిస్ట్ రాసుకోవడంలో పాపం లేదుగా. పెళ్లి పత్రికలు ఇవ్వడానికి పోతేనే ఒక పెద్ద డైరీ పెట్టి రాస్తాం. ఇగో ఆ మనవని కొడుకు, ఈ కొడుకు, ఆ అత్తమ్మ, ఈమెనత్త, అని రాస్తామా రాయమా? ఇప్పుడు ఒక వ్యక్తి మిస్ అయితే ఏమవుతుంది? ఒక వ్యక్తి మిస్ అయిందండి, పెళ్లి చెప్పినాం ఒక వ్యక్తికి చెప్పలే, మిస్ అయింది, ఏమైతుంది? కానీ పరువు ఉంటుందా? పీక కోసుకుంటాం మనం ఏడుకాడికి. అరే ఈడొక వ్యక్తి పెద్ద లీడర్ అయ్యే వ్యక్తి, డియూసిడ్ అయ్యే వ్యక్తికి అతనికి చెప్తే మనం మిస్ అయితే మన టీం పోతుంది, మనకు లెగ్గు పోతుంది. కానీ పెళ్లి విషయానికి వస్తే చుట్టాలు ఎవరెవరికి ఇవ్వాలని ఇంటి లాలు కూర్చొని రాస్తాం. ఎసారనో పలానోని మర్చిపోయినవరా అని మూలకున్న ముసలమ్మ కూడా చెప్తుంది. కానీ ఈడ లిస్ట్ రాయమంటే ఆ లిస్ట్ రాయమని. ఇది మీరు తూచి తప్పకుండా ఈ పనులు చేస్తే తప్ప మీకు రిజల్ట్ రాదు. ఇప్పటికి కూడా నా దగ్గర సుమారు 6 డైరీలు ఉన్నాయి లిస్ట్ రాసినవే. సార్ ఎట్లా సార్ మీరు లిస్ట్ ఎట్లా తయారు చేస్తారు సార్? మీరు తెలుసుకోవాలనుందా? నేను చెప్తా. నేను పొద్దుగా లేచిందంటే ఛాయ్ తాగడానికి ఒక బండి వేసుకుని రెడీ అయిపోయి నీట్గా పెళ్లి కొడుకులాగా తయారైపోయి వెళ్ళిపోతా బయటకి. జనాలు ఏడైతే లేరో ఆడ ఛాయ్ తాగా, వాడు ఫ్రీగా ఇచ్చినా తాగా, 200 రూపాయలు ఛాయ్ ఇచ్చినా తాగా. ఏడైతే జనాలు తొక్కీసలాట అవుతుందో ఆడ పోయి ఛాయ్ తాగడానికి పోతా. ఎందుకు? నా పర్పస్ ఛాయ్ తాగడం కాదు, ఆడో 4 జేబులు వేసుకోవడం. ఇన్ ద సెన్స్ ఏంటంటే 4 నెంబర్లు తెచ్చుకోవడం.
ఇక ఆ చాయ్ కప్పు లోపల నుంచి వెళ్ళిపోయి ఆ చాయ్ కప్పు తీసుకొని ఇక్కడొకడు తగులుకొని సారీ అని చెప్పి జర పక్కకు పోయి మాట్లాడదామంటే రాడా? ఎస్ సార్ నో? వస్తాడా రాడా? ఆ వచ్చిందంటే మన డిస్ట్రిబ్యూటర్ అవుతాడా కాడా? సార్ మరి వాళ్ళకైతే చెప్పిన టిప్ కానీ మరి మాకు చెప్పవా సార్ అంటూ. ఒక్కొక్క కాలనీలో 3 శారీ సెంటర్స్ ఉన్నాయి. ఎస్ సార్ నో? అవేంటి అంటారు? మగ్గం వర్క్. దాని పేరు ఇంకేదో ఉందిగా, బోటిక్ సెంటర్స్. ఎన్ని ఉన్నాయి? గల్లీకి కొల్లలు. మీరు నెంబర్ తెచ్చుకోవాల్సిన పని కూడా ఆ బోర్డు ఫోటో కొట్టుకుంటే చాలు. మేడం అదేదో ఏం పేరు సార్, కలంకారీ సార్ ఏదో సారీ ఉంటాయి పేరు, ఫోన్ చేయాలి. మేడం పలానా స్వాతి గారా అంటే అవునండి. కలంకారీ సారీలు ఉన్నాయి మీ దగ్గర? ఓకే ఉన్నాయి. ఎంత రేటు? 1500 కాదు 5000 లేవా? 1500 అంటే అంత చీప్ మేము కట్టము. 5000 మినిమం ఉంటే ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అయితే ఒకసారి వచ్చి కలుస్తాంలేండి ఈసారి మేము. రేపు పొద్దుగాల ఆమె దగ్గరకు పోయి నిన్న మాట్లాడిన చూడండి 5000 క్యాండిడేట్ నేనే అంటే వినదామా? ఎస్ సార్ నో? విన్నదా? అరే అవునా మేడం, కానీ మా దగ్గర లేవు మేడం అంతవి. మీకు కావాలంటే మేము తెప్పిస్తాం. అవునా? ఎప్పుడు తెప్పిస్తారు? ఎప్పుడు పోతారు మీరు మార్కెట్కి? ఎప్పుడు వస్తాయి స్టాక్? ఎప్పుడు చూడాలి? మాట్లాడుతుందా? ఏందిరా నాయన 1500 1000 అంటే 5000 అంటది. ఎందుకంటే నేను బయట పోతుంటా బిజినెస్లు మీటింగ్లు, మాకు అన్ని అవే నడుస్తుంటాయి. పార్టీ వేర్లోనే ఎక్కువ ఉంటాం మేము. సో కాబట్టి 1000-1500 మా వంటికి అంత సూట్ కావు. ఆ డైలాగ్ వేసిన తర్వాత ఆమె అడుగుతారా అడగదా? ఏం చేస్తావు మేడం అని అడుగుతారా అడగదా? ఓ పెద్ద కథ. ఫ్రీ ఉన్నారా మీరు? 10 నిమిషాలు ఫ్రీ ఉన్నారా? కొంచెం బిజీ ఉన్నా అయితే చెప్పను. ఎందుకంటే ఫ్రీ ఉంటే ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. పర్వాలేదు మేడం చెప్పండి అంటే ప్లాన్ చెప్పొచ్చా లేదా? ప్లాన్ చెప్పి అల్ట్రావాష్ జెమ్మో చేసి ఫోలిక్ ఐరన్ ఫ్లాక్స్ ఆయిల్ కొడితే ఆ నెక్స్ట్ మన వెనక రావనే 2 ప్లాన్లు పెడతారు పోయి. ఎస్ సార్ నో? పీకో పాల్స్ వాళ్ళు గేట్ కదే డబ్బా అవే కనబడుతున్నాయి బోర్డులు. పీకో పాల్స్ చేయబడను. ఫోన్ నెంబర్ ఉందా? చెయ్యండి. వాళ్ళు చేయమంటారు కదా, వాళ్ళు చేయమన్నప్పుడన్నా చేయకపోతే ఎట్లా? నాకు ఎవరు పిలుస్తారే చాయ్ బండి దగ్గర, అయినా నేను పోయి తెచ్చుకుంటున్నా. వాళ్ళు పిలుస్తున్నారు, బోటెక్ షాప్ ఉంది రండి, మీకు పీకో పాల్స్ కుడతాం రండి అని పిలిచినప్పుడు ఓ చీర ఓ మూలకూర తీసుకుపోతే బాయ్ కదా. ఏముంది ఆడ కూరగాయలు పిలుస్తలేరా మనల్ని? ఆడ ఏంది మేడం ఈ మధ్యలో వస్తలేరు మీరు అంటే, అయ్యో బాబు నేను బిజీగా ఉన్నానే, చాలా బిజీగా ఉన్నా, బిజినెస్ లో చాలా పెద్దది అవుతుంది, ఈ మధ్యనే కార్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. అరే అంత పెద్ద బిజినెస్ ఏంటంటే ఒక పని చేయి, నువ్వు మీ ఆవిడతో సాయంత్రం ఉండు, మా ఆయన తోలుకొని వస్తా సాయంత్రం మీ ఇంటికంటే బాయ్. మనమేమనుకుంటాం అంటే తెలిసినోడు, మా అత్తయ్య వాళ్ళ అల్లుడు ఏలు విడిచిన చుట్టాలైతే చెప్తారు, ఎవరు చెప్ప ఈడ ఉంది లొల్లి. అరే చుట్టాలు బిజినెస్ కి రారు, సున్నం పెడతారు, రారు, వాళ్ళు చెయ్యారు బిజినెస్. ఇంకా చేసేటోని చెడగొట్టకపోతే సంతోషం. ఎస్ సార్ నో? లిస్ట్ బిల్డ్ అవుతుందా? బిల్డ్ కదా? మళ్ళా నాకు ఓపిక పోతుంది. లిస్ట్ బిల్డ్ అవుతుందా? బట్టల షాప్కే పోతాం, టిఫిన్ సెంటర్కే పోతాం, కావాలని చట్నీ 4 సార్లు పెట్టుకుంటా నేను. ఏమన్నా నాయన మొత్తం చట్నీ ఏమనుకునేది లేదు కొంచెమే వేసుకొని వస్తా. ఎందుకంటే నేను చట్నీ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన ప్లేట్లో వేసుకుంటాడు. సార్ అదే మీ చేయితో ఇందులో కొంచెం వెయ్యి అంటే ఏడా? ఆయన ఎక్కడ కూర్చుంటాడు, ఆయన పక్కన పోయి కూర్చుంటే రాడా? దానికి చుట్టమే కావాలన్నా, దోస్తే కావాలన్నా, వస్తాడా రాడా? ఇవి నిన్న మొన్నటి వరకు నిజం చెప్పు మీకు తెలియదు కదా, ఇవన్నీ తెలియదు కదా. ఇవాళ సాయంత్రం నుంచి గల్లీలో ఏడేడా ఉన్న షాపులు దేవులాడాలి, టిఫిన్ సెంటర్ చాయ్ బండి దేవులాడాలి మీరు. సో ఎందుకంటే లిస్ట్ బిల్డ్ అయ్యే ప్లేసెస్ అవి, ఓకేనా? ఆధార పరిగెత్తుతుంటారు వాళ్ళు. ఇంకా మనం పట్టుకోవాలి, బ్యాగ్ పట్టుకోవాలి, 6 సార్ 2 నిమిషాలు అని, ఎందుకంటే ఆఫీస్ పోవాలి కదా వాళ్ళు కూడా. ఎస్ సార్ నో? సో ఈ విధంగా లిస్ట్ బిల్డ్ చేయాలా. తర్వాత వచ్చేసరికి కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. ఈ 10 కోర్ స్టెప్స్ లో టఫెస్ట్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. ఏంటండి? కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్. సో ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలుస్తుంది సార్, మస్తు మందురు కానీ ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలుస్తుంది.
సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక 4 రకాల పీపుల్ ఉన్నారు. ఫస్ట్ వన్ స్టూడెంట్. స్టూడెంట్ ఎట్లుంటాడు? బ్యాచులర్. ఎట్లా పడితే అట్లే ఉంటాడు, ఇట్లా అనేది ఏం లేదు. స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్కి ఏం కావాలా? ఒక బ్యాచులర్ స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఏం కావాలా? ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, పాకెట్ మనీకి డబ్బులు కావాలా? రెండోది కరెక్ట్ అయిపోయింది సార్, బైక్ కావాలా? ఇంకా మంచి, అరే నా ఫోన్ ఎటో పోయింది, ఫోన్ కావాలా? మంచి, ఐఫోన్ అయితే ఇంకా మంచిది. ఇంకేం కావాలా? కలర్ కలర్ షర్టులు ఉండాలి, ఎర్రది, పచ్చది, పసుపచ్చది, అన్ని కలర్లు ఉండాలా? ఎస్ సార్ నో? అంతే ఆలోచిస్తారా లేదా? కానీ అవుతుందా స్టూడెంట్తో తీసుకురావడం? ఎస్ సార్ నో? స్టూడెంట్తో అవుతుందా? అవునా? మనం పోయి స్టూడెంట్ దగ్గర ఏం చెప్తాం తెలుసా? మనము బ్రదర్ నువ్వు కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే 10,000 సంపాదించుకోవచ్చు. వాడు ఏమంటాడు? చేసేది ఎంతనైనా ఉండని కానీ వాని ఆశలు మాత్రం భారీ ఉంటాయి. హెలికాప్టర్లో పోయినా కూడా తక్కువే అనుకుంటాడు మనోడు. గుర్రం లేకుండా రాజు అనుకుంటాడు స్టూడెంట్. ఎందుకంటే మేము అట్టే అనుకున్నాం కాబట్టి. యా, థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టేస్తాం. సో అనుకుంటాడు కాబట్టి అవి కంపల్సరీ కావాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు 10,000 వస్తాయి, నీకు 15,000 వస్తాయి అంటే వాడు నమ్ముతాడా? భయ్యా ఎన్నుతా ముచ్చట్లు, మా నాయన కాలంలో నడిచింది, ఇప్పుడు నడవదు పో అంటాడు. ఎస్ సార్ నో? మరి స్టూడెంట్కి అయితే ఏం చెప్పాలి? ఆ మైక్ ఒకసారి చూడండి. అదే స్టూడెంట్కి అయితే ఎట్లా చెప్పాలి? ఈ బిజినెస్ గురించి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీరే చెప్పారు కదా స్టూడెంట్కి ఏం కావాలో. ఎస్ సార్ నో? మీరు అందరు ఇన్నే ఉన్నారా? ఒకసారి అందరు నిల్చోండి. అందరు నిల్చోండి. ఒకసారి ఒళ్ళు ఇచ్చుకోండి. ఎట్లా చేసి కొంచెం ఏం కాదు, ఫ్రీ అయిపోతాం మనం. ఎందుకంటే మీరు ఇటో ఊరు, కొంతమంది కోటిలో ఉన్నారు, కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది సౌత్ ఆఫ్రికాలో కనబడతారు. అంత ఉల్టపల్ట. ఓకేనా? సెట్ అయిందా? చలో ఇంకా కూర్చుందాం. సో ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ప్లీజ్ అందరు ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట మీరు వింటున్నారు, మీ ఇంట్లో సభ్యుడిగా నన్ను పరిగణిస్తున్నారు. వెరీ హ్యాపీ. సో వెయిట్ అదే చేయబోతున్నా నేను. సో ఇప్పుడు ఒక చిన్న క్లాపింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పట్టుకో. ఫస్ట్ 1 ఫింగర్ నుంచి మనం క్లాప్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ అందరూ, మీ బాడీ ప్రతి నరు అనేది మీకు ఏమంటారు యాక్టివేట్ అవుతుంది. 1 ఫింగర్ తో క్లాప్. ఇప్పుడు 2 ఫింగర్స్ చూడండి, సౌండ్ ఎంత పెరుగుతుంది ఫింగర్ కి. ఇప్పుడు 3 ఫింగర్స్, 4 ఫింగర్స్. చలో గట్టిగా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ. సో మనం కూడా ఇంతే, ఒకే వ్యక్తి సపోర్ట్లు కొట్టుకుని తిరిగితే ఏమీ కాదు, కానీ అందరూ కలిసి సపోర్ట్లు కొడితే దుమ్ములు వేసిపోతుంది. సార్ నో? వెస్టీజ్ లో సక్సెస్ కూడా ఇట్లనే వస్తుంది. ఓకేనా? అయిందా బ్రో? పెట్టు. నా మైకు నేనే తెచ్చుకుంటాను నెక్స్ట్ మీటింగ్ నుంచి. హలో, ఇంకా హలో అండి. సో ఈ విధంగా మనం లిస్ట్ అనేది బిల్డ్. ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు కదా? లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి లేచుడే, క్లాప్స్ కొట్టుడే, ఇక అప్పుడు లేదు. ఇక ఎస్ సార్ నో? తర్వాత వచ్చేసరికి కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ అయిపోయింది కదా. ఏమున్నది నెక్స్ట్? షో ద ప్లాన్. ఎంతమంది ప్లాన్ చూపిస్తారు? ఇక ఎంతమంది ప్లాన్ చూపిస్తారు? అసలు ప్లాన్ ఎట్లా చూపియాలా? చెప్తలే. ప్లాన్ కి ఇట్లా ఉండాలి అని ఏమి లేదు. ఎస్ ఆర్ నో? ఎట్లా పడతారు చెప్పాలి ప్లాన్. అబద్ధాలు చెప్పకపోతే చాలు. ఎస్ ఆర్ నో? మీరు అబద్ధాలు మాట్లాడకుండా ప్లాన్ చెప్పండి, అది సూపర్. సార్ మీరు ఎట్లా చెప్పేటోళ్ళు సార్ స్టార్టింగ్ లా అంటే,
సింపుల్. నా నా ప్లాన్ వేరుండేది. ఎవరైనా కనిపించినంటే మామ చూడరా అంటుండే, చెప్పురా అన్నాయి. 2 నుంచి 3 గంటలు, ఒక 6 నెలల నుంచి 12 నెలలు నాతో పాటు ఉన్నావు అనుకో, నీకు 50,000 వస్తాయి. నువ్వు 2 ఏళ్ళు నాతో పాటు ఉంటే నీకు ఒక కార్ వస్తుంది. ఓకే, కానీ ఎట్లొస్తుంది? అడిగే క్వశ్చన్ అదే కదా, ఎట్లొస్తుంది అని అడుగుతాడు కదా. నాకు కూడా దీని గురించి సగం సగమే తెలుసు. బృందావన్ కాన్వెన్షన్ హాల్ ఉంది కదా, అల్లకు ఒక పెద్ద లీడర్ వస్తాడు, మన ఇద్దరం కలిసిపోయి ఇంగ్లీష్ వద్దాం అని చెప్తుండే. అర్థమైందా మీకు? ఇది ప్లానే. ఇంకా ఇంతకంటే ఈజీ ప్లాన్ ఉందా? ఇంకా లేదు కదా. ఎట్లయినా మాట్లాడు. చాలా మంది ఏమంటారు, సార్ నాకు మీలాగా కుదిరిచ్చి 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 చెప్పడం రాదు సార్ అని. ఈడ కుదిరిచ్చి చెప్పడానికి ఏం లేదు. గాడ కొని లేదు, గీడ కొనుక్కో, గాడు పైసలు ఇస్తలేడు, ఈడ పైసలు ఇస్తాడు. ఇదే ప్లాన్. ఇట్లే చెప్పు. నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇంపార్టెంట్ కాదు, చెప్పినవా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎట్లా కుదిరిచ్చినవి ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ప్లాన్లు చెప్పినావు ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సో కాబట్టి రెండోది ఏమంటే, మీరు భయపడతారు. ఎంతమంది ఒప్పుకుంటారు, సార్ నాకు ఎందుకు భయం అయితే సార్ ప్లాన్ చెప్పాలంటే. అక్కడ దాకా పోయిందాక లక్ష్మి గారు భయపడతారండి. సో ఓకే ఓకే ఓకే. సో నిజంగా చెప్తాను, చాలా మంది అంటే పోయేదాకా బాగుంటారండి, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు భయపడతారు. సో ఇట్లా సంగతి అని. నా టీంలో ఒక మేడం ఉన్నారు. ఆ మేడం, నేను బిజినెస్ స్టార్ట్ చేశాము, నేను ఆంజనేయులు గారు బిజినెస్ స్టార్ట్ చేశాము, మంచి మూమెంట్లో నడుస్తుంది. ఆ మేడం కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు. సో అంతా అయిపోయింది హ్యాపీగా. ఏ ప్లాన్ ఉన్నా కూడా మమ్మల్ని పిలుస్తుండే, మేమే వెళ్ళి ప్లాన్ చెప్పి వచ్చేవాళ్ళం. ప్లాన్ చెప్తూ వచ్చిన తర్వాత ఒకరోజు మేమిద్దరం కర్ణాటక వెళ్ళిపోయాం బిజినెస్ పని పైన. ఆ మేడం ఫోన్ చేశారు, సార్ మీరు ఎక్కడున్నారు అంటే, మేడం ప్రస్తుతం బస్సులో ఉన్నాము, కర్ణాటక జర్నీ చేస్తున్నాము అని. అయ్యో అవునా సార్, మీరు పోయేరా, ఇక్కడ ప్లాన్ ఉంది సార్ చెప్పాలి అని. అంటే పర్వాలేదు మేడం, నేను ఈరోజు మిడ్ నైట్ అవుతుంది వచ్చే వరకే, రేపు చెప్తాలేండి అని చెప్పా. అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 hour తర్వాత ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసి, సార్ ప్లాన్ అయిపోయింది సార్, ఆయన జాయిన్ అయితే అంటుండు సార్ అంటుంది. నాకు అర్థం కాలేదు ఫస్ట్. మేడం ఏం చెప్తున్నారు మీరు అంటే, ప్లాన్ అయిపోయింది సార్, ఆయన అంటే జాయిన్ అవుతారంట సార్, ఆధార్ కార్డు ఇవ్వాలన్నా మేడం అని అడుగుతుండు సార్. నాకు చాలా సంతోషం ఉందంటే, సంతోషం సంగతి ఇచ్చిపెట్టి కానీ నువ్వేం చెప్పినావు ఇంతగా. ఆయన ఏడున్నాడు మేడం అంటే, పక్కనే ఉన్నాడు, ఈ మేడం ఫోన్ అని చెప్పి ఆయనకి చెప్పిన, సార్ మీరేమనుకోకండి, మేడం జర స్టార్టింగ్ బిజినెస్ చేస్తుంది, ఈ ప్లాన్ లో ఏమైనా పొరపాట్లు మాట్లాడునేమో, బహుశా అది మీకు నచ్చి బిజినెస్ చేస్తా అంటారేమో, మీకు ఏం నచ్చింది సార్ అని అడిగిన. ఆయన ఏమన్నాడు ఎరికేనా, ఈమె నాకు ఈ ప్లాన్ చెప్పే లోపు 2 బాటిళ్ళ నీళ్ళు ఆగింది. ముందర టీపాయ్ పట్టుకొని ఊగి 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 టీపాయ్ పట్టుకుని లాస్ట్ కి ఇంకా ఏం దొరకలేదని. ఇంతవంత ఏమైనా బిజినెస్ చేసేటప్పుడు నేనెందుకు చేయలేను సార్, గట్టి మనిషిని నేను అంటే ప్లాన్ ఇట్లే చెప్పాలని ఏంలే, నువ్వు వణుకుతూ చెప్పినా సక్సెస్ అవుతుంది. ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలా. ఇట్లాంటి సెషన్స్ మీరు అటెండ్ అయితే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఆ నాలెడ్జ్ మీకు రావాలి, అది ఇంపార్టెంట్. ఆ భయపడడం వణకడం తర్వాత దేవుడు ఎరిగాలి. మేము కూడా బిజినెస్ వచ్చిన స్టార్టింగ్ లో ఆ 12% ప్రాజెక్ట్ వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చి, నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను, నేను పలానా సంగతి అని చెప్పడానికి మంచిగా ఉండేటోడు మనిషిని. పాయింట్ మంచిగా ఉండే, లోపల కాళ్ళు వణుకుతుండే. ఒరి అమ్మ ఏందిరా మనం ఇంత గట్టిగా మాట్లాడుతూ స్టేజ్ మీదకి పోతే ఈ భయం అవుతుంది అనిపించేది. కానీ రాంగ అది ఎటుపోయిందో భయం, అది ఎటుపోయిందో మన కనమని కూడా కనమలే. సో భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎప్పుడు పోతుంది, స్టేజ్ ఫియర్ అనేది, మాట్లాడేది ఫియర్ అనేది ఎప్పుడు పోతుంది అంటే, మీరు మాట్లాడుతుండండి, మీరు స్టేజ్ ఎక్కుతుండండి, మీటింగ్ అటెండ్ అవుతుండండి, మీకు నాలెడ్జ్ వస్తుంటది, అప్పుడు భయం వెళ్ళిపోతుంది. ప్లాన్ చెప్పొచ్చు. చెప్దామా ఈ రోజు నుంచి అందరం ప్లాను? లక్ష్మి గారు కూడా ప్లాన్ ఈ రోజు నుంచి చెప్పేస్తారు. ఇక తగ్గేదే లేదు. మీరు చుక్కంగా అయ్యానాలా మీరు కొంచెం. ఓకే, తర్వాతది గెట్ స్టార్టెడ్. బిజినెస్ అనేది స్టార్ట్ చేపియడం. ఈడ చాలా మంది తప్పులు చేస్తున్నారు. అవి నేను ఈరోజు మీరు కరెక్ట్ చేస్తున్నారు, వెరీ హ్యాపీ. మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారంటే చెక్ చేయండి. అరే నేను ఇక్కడ మిస్ అయింది, నాకేం చెప్పొద్దు, దాన్ని మీరు కవర్ చేసేయండి. నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకోండి.
ప్లాన్ అంతా చెప్పిన, డెమో అంతా చేసిన, లాస్ట్కు మనం చెప్పే మాట ఏముంది చెప్పండి? ఆధార్ కార్డు ఇస్తారా సార్ అని అడుగుతాం. ఆయన మన శేఖర్ సార్ లాంటాడు అయిన అనుకో, ఇస్తపో అంటాడు. ఆయన అంత తొందరగా ఇయ్యడు. ఆయన అనకంటే ముందు మనమేమంటాం ఒక మాట, తప్పు మాట. సార్ ఇదే సార్ ప్లాను, మేడం ఇదే ప్లాను, మీరు ఆలోచించుకోరు మీరు ఆలోచించి చించి తర్వాత చెప్పురు నాకు. నువ్వు అర్ధగంట సేపు ప్లాన్ చెప్పి కష్టపడుతుంది, అర్ధగంట సేపు డెమోలు చేస్తుంది, ఇక మాప్ లైన్ అని ఆ బుక్ అంతా చూపిస్తుంది. గంట వాయ్ లాస్ట్కు నువ్వు మాట్లాడే రాంగ్ ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు మీ చుట్టాలు ఇంటికి పోయారు, మీరు ఏదో ఒక కంపెనీ పేస్ట్ వాడుతుండే, చుట్టాలు ఇంటికి పోయారు, ఆ పేస్ట్ లేదు, వేరే పేస్ట్ ఉంది, ఈ పేస్ట్ ఉంది కాబట్టి పండ్లు తోమనంటారా? ఏం చేస్తారు? ఏదంటే అడ్జస్ట్ చేస్తారు, అవునా? అంటే ఏదైనా మనం వాడతాం, ఎసర్నో ఏదైనా మనం వాడతాం, అంటే వాడేదే కాబట్టి వాడుతున్నాం, వాడంది అయితే వాడం కదా. ఇప్పుడు ఆయన అలా ఆలోచించుకోవడానికి ఏంది చెప్పురు మీరు నాకు? అంటే పేస్ట్ పెట్టి పండ్లు తోమడానికి ఆలోచించమని చెప్తురా, మా పేస్ట్ పెట్టి పండ్లు తోమడానికి మీరు ఆలోచించండి అని చెప్తురా? సరే అమ్మా ఆలోచించుకొని ఫోన్ చేస్తాం పో అంటాడు ఆయన. ఇక మనం ఎక్సైటెడ్ అయ్యేస్తాం, ప్లాన్ సక్సెస్ అయిందని. రెండో రోజు ఫోన్ చేస్తాం, ఆయన ఫోన్ ఆ మేడం ఎత్తుతుంది, ఆయన బాత్రూంలో ఉండు మళ్ళీ ఏపీసంటారు బంద్. మూడో రోజు నువ్వు ఫోన్ చేస్తావు, ఆయన బిజీ ఉంటాడు, ఫోన్ ఎత్తాడు. నాలుగో రోజు ఫంక్షన్ కార్డు ఉన్నావా ఎవరు అంటాడు ఆయన. బాయ్ అటు ఇటు కొట్టి వారం అవుతుంది. వారం తర్వాత ఆయన హ్యాపీగా పూజ చేసుకొని కూర్చుంటాడు, నువ్వు ఫోన్ చేస్తావు. ఎవరు మాట్లాడేదంటే, సార్ నేను మొన్న వారం రోజుల ముందు మీకు ఒక బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చిన చూడు. బిజినెసా? ఏం బిజినెస్? అదే సార్ పేస్ట్లు ఉంటాయి, సబ్బులు ఉంటాయి, అవన్నీ మీకు ఒకటి చెప్పినా మీరు కొంటా అన్నారు, ఆలోచించుకుంటాను. అరే నువ్వు అవును మన ఎందుకు చెప్తీవి, ఏందది? గంటనాలు చెప్పింది వాయ్. వారం తర్వాత నువ్వు పోతే ఆయన మళ్ళీ ఏందది అని. ఇప్పుడు నీ సక్సెస్ అయినావా ఫెయిల్ అయినావా? నేనేం చేస్తా తెలుసా, ఫస్ట్ ఒక ఇంట్లోకి వెళ్ళిపోయినాం, ఒక వ్యక్తిని పొగడంలో తప్పైతే లేదు కదా, మళ్ళీ నేను ఇక్కడ పోవాలి మళ్ళీ చెప్పండి. నేను ఇంతసేపటి నుంచి రామాయణం అంతా చెప్పినాక మళ్ళీ రాముడు సీత కాడికి వస్తే నేను ఎట్లా చేయాలి మీతో? అవునా కదా? సో నేను ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్ళిపోయినా, అద్భుతంగా ఉంది, ఆయిలు పూజ చేసుకున్నారు, మంచి సువాసన వస్తుంది, భగవంతుడికి మంచి ఇంటి నిండా భగవంతుడి ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు పోగానే మనం కొన్ని పాయింట్స్ వదిలేస్తాం. మీరేనా సార్ రండి కూర్చోండి, ఇక చూడు సార్ 2 గంటలు 3 గంటలు 6 నెలలు కారు వస్తుంది, పో బిజినెస్ ఇంతే. ఇక నువ్వు రిలేషన్షిప్ ఏం బిల్డ్ చేసినవాడా? ఎసర్నో మీరు ఇక్కడనే చూడాలి, మీరు దిక్కులు ఎక్కడో చూస్తున్నారు, సగం జిల్లాలు కూడా కొట్టుకపోయినా కూడా మీరు నన్నే చూడాలి. ఇంకా అర్ధగంట టైం నాదే, ఓకేనా? మీరు ఆలండిలను చూసి మీరు డిస్టర్బ్ అయ్యారంటే మిమ్మల్ని చూసి నేను డిస్టర్బ్ అవుతాను. డిస్టర్బ్ అయినందుకు కంటెంట్ ఫస్ట్ నుంచి వస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చింది, ఆకలి అవుతుంది మీకు అప్పటికే. ఓకే, సో ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆల్వేస్ లేడీస్ అంటే పూజలు పునస్కారాలు అదొక పద్ధతి, అది వేరే విషయం. కానీ సో వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి ఫోటో కానీ, ఆ ఇంటిని డెకరేట్ చేయడం కానీ, లేకపోతే ఫిష్ అక్వేరియం కానీ, లేకపోతే వాళ్ళ పూజ మంచి ఏదో ప్రశాంతత కానీ, పాజిటివ్ వైబ్రేషన్ కానీ ఏదో ఒకటి కనబడుతుందా? పొగిడితే పాపమా? మీ ఇంట్లోకి వస్తే మేడం దేవాలయంలో వచ్చినట్లు అనిపించింది నాకు. అనొచ్చా? స్మెల్ రాకుండా అంటే నాకు సంబంధం లేదు, కండిషన్ సప్లై మిత్రమా. నువ్వు ఏ రానుల ఇంటికి పోయి మీ ఇంటికి దేవాలయం అంటే తమాషా చేస్తున్నావు, నువ్వు ఏముంది రా దేవాలయంలో కన్నంటే నాకు సంబంధం లే, మా ఓడట చెప్పిండని మాత్రం చెప్పొద్దు మీరేడా, అది నేను యాక్సెప్ట్ చేయను.
రెండు దగ్గర వెళ్ళినప్పుడు కొంతమంది బాగా ఇంటి నిండా మంచి ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ గురించి మాట్లాడచ్చా లేదా? సార్ మీ ఇంట్లో ఈ ఫ్రేమ్ ఉంది, నాకు ఎంత నచ్చిందంటే నా ఇంట్లో ఈ ఫ్రేమ్ పెడతా సార్ కంపల్సరీ. అరే అవునా సార్, ఇది పలానా దగ్గర కొన్నాం సార్, ఇది 10,000 ఖర్చు అయింది, అట్లా ఇట్లా చెప్తాడా లేదా? ఓపిక బట్టి విను. నువ్వు అన్నావు, ఆ మాట అన్నావు కాబట్టి నువ్వు విను. మనిషికి కోరిక, తీరిక, ఓపిక ఈ 3 లేకపోతే సక్సెస్ కాదు. ఎస్ సార్ నో? ఈ 2 ముచ్చట్లు మాట్లాడే లోపు ఛాయ్ వస్తుంది. ఎస్ సార్ నో? ఛాయ్ వస్తుంది. ఛాయ్ తాగేటప్పుడు నీ గురించి చెప్పడం మొదలుపెట్టావు. సార్ నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను, నా ఎడ్యుకేషన్ నాది MBA. సో ఇట్లా సంగతి నాది నల్గొండ, సో సెటిల్ ఇన్ హైదరాబాద్. ఈ ఆపర్చునిటీని 6 years అవుతుంది బిల్డ్ చేసి. సో ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాము, మంచి లెవెల్లో ఉన్నాము. సో అంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాం సార్. సార్ బై ద వే మీ గురించి తెలుసుకోవచ్చా? చెప్తాడా చెప్పడా? అదే నేనుండి మీ పేరు ఏం పేరు సార్? ఎవడరా నువ్వు వచ్చే క్వశ్చన్కి ఆయన ఇచ్చే ఆన్సర్ అదే. నేనేమంటారు, నమస్కారానికి ప్రతి నమస్కారమే. నువ్వు నమస్కారం పెట్టు, తర్వాత అడుగు. నీ గురించి చెప్పకుండా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అతను చెప్పాడు. నేను కూడా నా గురించి చెప్పకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేయ. ఎందుకంటే నువ్వు చెప్పకుండా నువ్వు ఏంటి చెప్తావు? నీ గురించి చెప్పకుండా బిజినెస్ ఎట్లా చెప్తావు? సార్ నో? అక్కడ ఒక 5 minutes to 7 minutes మీకు రిలేషన్ బిల్డ్ అవుతుంది కస్టమర్కి మీకు. ఓకే, అప్పుడు సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేడం వెనకాల నిలబడి ఉంటుంది కానీ కూర్చోదు వచ్చి. మీకు ఇది కూడా చాలా పెద్ద మైనస్. మేడం మన దగ్గర కూర్చోదు. నేను నా ఫ్రెండ్ ఎవరో ఒక ప్రాస్పెక్ట్కి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా అంటే నా ప్రాస్పెక్టరే నా ముందు ఉంటాడు కానీ వాళ్ళ వైఫ్ కూర్చోదు. ఎందుకు? నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి. అదే నేను వాళ్ళ ఇంటికి నా వైఫ్ తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఏ అమ్మాయి నువ్వు ఎటున్నావు రా, ఈ మేడం కూర్చున్నారు వచ్చి పక్కన కూర్చో అంటాడు, ఆయనే వద్దన్నా. దానివల్ల 2 advantages ఉంటాయి. ఒకటి, ఈయనకు బిజినెస్ అర్థం కాకపోతే ఆమెకు అర్థమవుతుంది, ఆమెకు అర్థం కాకపోతే ఈయనకు అర్థమవుతుంది. ఓకే, ఎటు పోయి నువ్వు చేసిన పనికి కూల్ అయితే పడుతుంది. ఎస్ సార్ నో? మధ్యలో నువ్వు మంచి మాటలు మాట్లాడుతూ ఈ బిజినెస్ ని 10 నిమిషాలు యాడ్ చేసుకుపోతే, అరే ఇంత మంచిగా ఉందిగా ఇది, ఆ వ్యక్తి అనొచ్చు. ఆ వ్యక్తితో నువ్వు ఆ మాట అనిపించాలా, ఎస్ అనిపించాలా. సరే ఈ బిజినెస్ సైన్ అప్ అవ్వడం అనేది ఎంత ఈజీయో మీకు తెలుసా సార్ అంటే, అవునా సార్ అంత ఈజీ ఉంటుంది అంటే, ఆధార్ ఇవ్వండి 2 minutes 2 seconds అయిపోతుంది. దన్న 2 ఫోటోలు కొట్టుకొని చేతిలో ఫోన్ పట్టుకొని కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అంటే ఊరి ఏమో అయిపోయింది అప్పుడే అంటాడు ఆయన. అయిపోయిందా అయిపోలేదా? దానికి నువ్వు ఆలోచించుకో, ఎంత చించుకొని మనం చెప్పొస్తాం. తర్వాత ఫస్ట్ నేనే ప్రొడక్ట్ గురించి మాట్లాడతా. సార్ చాలా మంది ఎందుకు హార్ట్ స్ట్రోక్ తో చనిపోతారో మీకు తెలుసా సార్ అని అడుగుతా. ఆయననే ఉల్టా, ఎందుకు తెలియదు తమ్మి, గుండె నొప్పితో పోతారు చాలా మంది. ఎందుకంటే ఈ అడమైన తిండి ఉంటాయిగా, ఆ తిండి తింటూ పోతురు. అదిగా సార్ ఇంట్లో ఉన్నోళ్ళు కూడా చంపుతుంది గుండె నొప్పి. ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే మనం వాడుతున్న నూనె వల్ల సార్ అని చెప్తాం. అట్లట్లా మేము మా ఇంట్లో వాడే పల్లి నూనె వాడతాం అంటే ఆయన, నువ్వు పల్లి వాడు, సన్ఫ్లవర్ వాడు, ఇంకోటి వాడు, నేను చెప్పేది మనం చెప్తాం. సార్ ఏ నూనెలో అయినా కేజీ నూనె 200 రూపాయల లోపల దొరుకుతుంది. ఎస్ సార్ నో? మీరు కూడా జాగ్రత్త వినండి. 1 kg పల్లీలు ఉన్నాయి, ఎంత కేజీ? అదే 150, 180 రత్నదీప్ అయితే. సో మంచి క్వాలిటీ అయితే 180 రూపాయల వరకు ఉంది. మరి 1 kg పల్లీలు గానుగలో వేస్తే ఎంత నూనె వస్తుంది? ఎవరు చెప్పారు మీకు? 200 ml వస్తుంది. అది కూడా అటు ఇటు. అంటే 1 kg అంటే 1 లీటర్ నూనె కావాలంటే ఎన్ని కేజీలు వేయాలి? 5 kgలు అంటే 500, 5 8 ఎంత? టోటల్ ఎంత అవుతుంది? నాకు రావు లెక్కలు. అవుతుంది 900 అవుతుందంట. అగో ఆయనకే సంబంధం, నాకేం సంబంధం లేదు, లెక్క ఏమైనా ఉల్టా పల్టా అయితే. సో 900 అవుతుంది. మరి 900 రూపాయలు ఖర్చు చేస్తే నీకు లీటర్ నూనె వచ్చినప్పుడు 150 రూపాయలకే లీటర్ నూనె ప్యాకెట్ ఎట్లు ఇస్తుండు? మీ చుట్టమా? పోనీ మేనమావనా? ఇంటి పక్కల? మరి ఎందుకు ఇస్తుండ్రు?
దాన్నే రిఫైన్డ్ ఆయిల్ అంటారు, దాని పేరు. ఎస్ ఆర్ నో? సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, పామ్ మిలిన్ రిఫైన్డ్ ఆయిల్, పల్లి రిఫైన్డ్ ఆయిల్ ఉందా? ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ఉందా? ఇందులో ఉండేది 150 ml మాత్రమే ఆయిల్. ఈ కుక్కలు బొక్కలు బతికినన్ని రోజులు మనకు నూనె కరవేలేదు. సన్ఫ్లవర్ ఎవడు పండిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ మ్యాప్ వేసి ఎత్తుకండి, పొద్దు తిరుగుడు పువ్వని పండించేటోళ్ళు లేరు. కానీ ఇండియా మొత్తానికి సరిపడ కుకింగ్ ఆయిల్ ఉంది ఆల్రెడీ, లేదా? ఎస్ ఆర్ నో? పల్లీలు పండించే రాష్ట్రం మనదే ఎక్కువ, కానీ దేశం మొత్తం పల్లి ఆయిల్ ఉంది. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే 150 ml మన పల్లి ఆయిల్, 250 ml 300 ml క్రూడ్ ఆయిల్. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ తయారైన తర్వాత ఒక క్రూడ్ ఆయిల్ మిగులుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ తెచ్చి కూడా ఇందులోనే కలుపుతారు. ఇప్పుడు ఇది డాల్డా అని మనం అంటాం. ఎట్లా తయారవుతుంది? బొక్కలు వేసి 3 రోజులు ఉడకబెడితే డాల్డా వస్తుంది బయటకి. అది కుక్కలో నక్కలో ఏదైనా కానీ ఇవన్నీ అల్లేసి కలిపి కల్తీ చేసి దాన్ని రిఫైన్ చేస్తే మనకు దొరుకుతుంది. ఒకప్పుడు నూనెలో, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, సార్ మనము మీ అమ్మ వాళ్ళు వంటలు వండినప్పుడు ఆ నూనె ఇంటి వేసేటోళ్ళు అలా కనబడేదా? ముఖము కనబడేదా? కానీ ఇప్పుడు ముఖంగా దువ్వుకోవచ్చు కూడా నూనెలో చూసి, బాండీలో పోసి మళ్ళీ దువ్వుకోవచ్చు కూడా అలా. ఎట్లా ఇదంతా పాసిబుల్ అంటే రిఫైన్ అనే ఒక మహమ్మారి ఉంది అలా. చిన్న పిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు తీసుకుంటే ఈరోజు 25 ఏళ్ళు 30 ఏళ్ళ లెక్క కనిపిస్తారు. 16 ఏళ్ళు 18 ఏళ్ళు మెచ్యూర్ అయ్యే పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు ఈరోజు 9 ఏళ్ళు 10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. ఒక వ్యక్తి సడన్ గా ఫుడ్ తినడు, కానీ వెయిట్ మాత్రం ఎక్కువ అయిపోతున్నాడు. అంత మంచి ఉండేటోడు, ఆరోగ్యంగా ఉండేటోడు, వాకింగ్ చేసేటోడు, జిమ్ పోయి పని చేసి వచ్చేటోడికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనం అంత మంచిగా మేము ఆర్గానిక్ తింటున్నాం సార్, ఆయన నాకు గుండె నొప్పి వచ్చాడు, మరి ఎట్లా? ఇంకేం తినొద్దా? జరిగే మార్పులు ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయి. సో ఈ కుకింగ్ ఆయిల్ అనే దాన్ని మార్చి మనం ఉండగలిగితే చాలా అంటే చాలా చేంజ్ చేసుకోవచ్చు లైఫ్ని. చేద్దామా మరి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి మాట్లాడినప్పుడు ఒక 4 ప్రొడక్ట్స్ అయినా తీసుకుంటాడా తీసుకోడా? ఎస్ ఆర్ నో? తీసుకుంటాడా తీసుకోడా? చాలదా? నేను ఏమంటున్నంటే మీరు అక్కడ వెళ్ళినారు, అతనితో ఎస్ చెప్పించి ఒక 4 ప్రొడక్ట్స్ ఇప్పించి రావాలా. ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీ దగ్గర కొంత ప్రొడక్ట్ క్యారీ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ సార్ నేను ఇది చేయలేనండి, నా వయసు అయిపోయింది, నేను ఇక్కడ చేస్తా అంటే, సరే అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు. ఇవ్వచ్చా లేదా? కస్టమర్ అయితే మనకి ఇవి ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేయట్లేరో మన బిజినెస్ అమాంతం ఆగిపోయి ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి మనం ఏం చెప్పాలి? ఆలోచించుకోండి అని చెప్పొద్దు. ఓకే, ఆలోచించేది సైన్ అప్ చేసేదే ఉందా? ఎస్ ఆర్ నో? చేద్దామా మరి? ఈ రోజు నుంచి చేద్దామా? నెక్స్ట్ ఏమున్నది? కమ్యూనికేషన్ విత్ అప్లైన్. కమ్యూనికేషన్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. అప్లైన్లు చాలా మంది ఉంటారు. యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే ఎవరు సార్ అని అడగాల. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు, సో అతనికి ఒక 3 కింద ఇంకొక లీడర్ వచ్చాడు. ఈ 3 ఇన్యాక్టివ్ అంటే పని చేయరు. ఏదో అమావాస్యకు వచ్చి ప్లాన్ చెప్పిపోతే పుణ్యంకి వచ్చి ప్రోడక్ట్ తీసుకుపోతారు. వీళ్ళతో పెద్దగా ఉండదు, లెక్కలలో ఉండరు. ఆ 3 ఉంటారు. కానీ ఆ 4వ పర్సన్ చాలా యాక్టివ్ ఉంటాడు, చాలా ఎక్సైటెడ్ క్యాండిడేట్ ఉంటాడు. కానీ అతనికి ఏమనిపిస్తుంది అంటే, నా అప్లైన్ యాక్టివ్లో లేడు, నా అప్లైన్ పని చేస్తలేడు, నా అప్లైన్ ఎక్కడన్నా తీసుకుపోదామంటే రాడు, ఇట్లాంటి అప్లైన్ ఉంటే నేను ఎట్లా బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచన మన మైండ్లో వస్తుంది. ఎస్ ఆర్ నో? కానీ వెస్టీజ్లో విన్నింగ్ టీంలో ఒక రూల్ ఉన్నది. ఏమున్నదంటే, మీరు మీ పైన ఉన్న యాక్టివ్ అప్లైన్ ఏ అప్లైన్తో అయినా మీరు కమ్యూనికేషన్లో ఉండొచ్చు, ఏ అప్లైన్తో అయినా మీరు ఏమంటారు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, ఏ అప్లైన్తో అయినా మీరు ఏమంటారు ఈ ప్లాన్లు ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. తెలుసా మీకు ఈ విషయం? హలో, తెలుసా అండి? ఈ రోజు నుంచే మీకు తెలియపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆయన ఇన్యాక్టివ్ ఉన్నాడు, ఆ పైన ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అతన్ని అడగండి, మీకు ఆ సపోర్ట్ అతను మీకు ఖచ్చితంగా ఇస్తారు. సో అంటే కమ్యూనికేషన్, ఎక్కువ కమ్యూనికేషన్ లైన్తో ఉంటే ఏమేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు.
తర్వాత నెలకు ఒక 2 సార్లు నుంచి 3 సార్లు మీరు ఆయన దగ్గర కూర్చొని, సార్ ఏంటి సార్ నా బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి సార్, ఒకసారి నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా అంటే అతను మీ దగ్గర కూర్చోబెట్టుకొని పెన్ను పేపర్ తీసుకొని మీకు స్ట్రక్చర్తో సహా వేసి మీకు క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు ఏదైతే అదైతుందని ముందుకోవడం ఇంపార్టెంటా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందుకోవడం ఇంపార్టెంటా? నువ్వు మంచోడివి, ఏందా అనుకున్నా ఇదా నీ జోలి. సో ఏదైతే అదైతుంది అనుకున్నా టైం పోతుందా పోతలేదా? ఏదైతే అదైతుంది అనుకోని 6 నెలలు అయిపోయిన తర్వాత ఏం కాలే మళ్ళీ వెనకకు వచ్చి మా అప్లైన్ పట్టుకొని పోదాం అంటే 6 నెలలు టైం వేస్ట్ అవుతుందా అవుతలేదా? అదేదో అర్ధగంట టైం ఎక్కువైనా పర్లేదు, నీ అప్లైన్ కాడ కూర్చోబెట్టుకొని చూడు అప్లైన్ ఏందో చెప్పు, నేను ఇవాళ నుంచి పోవాలి పనికి, ఈ 6 నెలలు నా టైం వేస్ట్ కావద్దని చెప్పి అప్పటికప్పుడు కూర్చొని క్లారిటీ తీసుకోకపోతే లొల్లిపోతుంది కదా, టైం సేవ్ అవుతుందా కదా? అందుకే కమ్యూనికేషన్ అండ్ కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. సో మీరు అట్లుంటే మీ బిజినెస్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో చేద్దామా మరి ఈ రోజు నుంచి యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ మైండ్ లో పెట్టుకోవాలా. మీ అప్లైన్ కాదు, ఆయన పని చేయకపోతే ఆ పైన ఉన్నోళ్ళంతా మీ అప్లైన్లే, ఎవరితో అయినా నువ్వు పని చేయొచ్చు. ఓకే చేద్దామా? నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటబిలిటీ నియమ నిబద్ధత. సార్ బోర్ కొడుతుందా అండి? ఏమైతలేదు కదా? నా పర్ఫార్మెన్స్ అయితే ఓకే కదా? ఓకే అంటే చాలు, సూపర్ అనుకున్న పర్వాలేదు. సో అయితే అకౌంటబిలిటీ. సో అంటే నేనేమంటున్నా అంటే ఏ విషయంలో అయినా సరే నిన్ను చూసి వేరే వాళ్ళు చేంజ్ చేసుకోవాలా. అంటే టైం సెన్స్ కావచ్చు, మనీ విషయం కావచ్చు, తర్వాత మీటింగ్ విషయం కావచ్చు, జాయినింగ్ విషయం కావచ్చు, ఏ దాంట్లో అయినా సరే యు ఆర్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ టైం పోస్టర్ 9:30కి వేసారు, ఈ పోస్టర్ 9:30కి వేయొద్దు మీరు. సో ఇది 10:30కి వేయాలా, 11 గంటలకు స్టార్ట్ చేయాలా. 9:30 అంటే ఇప్పుడు చాలా మంది ఆ వండి నేను ఏం చేయాలి, బాక్సులు ఇచ్చి రావాలి పోయి. 9:30 కాదు, 10:30, 11 గంటలకు స్టార్ట్ చేయాలి మీటింగ్. ఓకే, ఇప్పుడు 9:30కి మీటింగ్ టైం ఉంది, దాన్ని మినహాయిస్తే ఎంత చేస్తాం, ఒక 1/2 అవర్ ఎక్స్టెండ్ చేస్తాం, అంతే కదా? మరీ ఎక్స్టెండ్ చేస్తే వచ్చిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు కదా, ఏంది మేము వచ్చినాం ఇంతసేపు నుంచి అయింది అంటే. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తలేరని మీటింగ్ స్టార్ట్ చేయకపోతే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఎస్ సార్ నో? ఎవరికి వారే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 9:30 అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9:45కు నేను హాల్లో ఉండాలంటే లొల్లి పోతుంది కదా. అకౌంటబిలిటీ. సో డబ్బుల విషయం ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ ముక్క కూడా చెప్పిపోతాం. కొంతమంది బిజినెస్ చేస్తారు, హడావుడి చేస్తారు బిజినెస్, ఎట్లన్నా సరే బ్రాంచ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ చెప్పిన వాళ్ళల్లా ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే, బాగా చెప్పించినావు కానీ పైసలు లేవు, మా కాడ పైసలు లేవు. అప్పుడు ఈ అప్లైన్ ఏం చేయాలి? పర్వాలేదు 2 రోజులు లేట్ అయినా సరే మనం చేద్దాము అని చెప్పాలా. కానీ అప్లైన్ ఏం చేస్తుంది తెలుసా? ఏమవుతుంది, నేను ఇస్తా పైసలు తీసుకోపో, తర్వాత నా పైసలు నాకు ఓకే మంచిదే, ఎన్ని రోజులకి ఇవ్వాలి నీకు. అక్కడ ఏమైపోతుంది అంటే వారం రోజులలో డబ్బులు ఇస్తారన్న మీరు డబ్బులు రావు, డబ్బులు ఇయ్యరు. మీ అప్లైన్ మీకు ఫోన్ చేస్తుంది, మేడం ఏం జరుగుతుంది, ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి ఆమె ఫోన్ చేస్తుంది. కానీ ఈమె ఫోన్ లిఫ్ట్ చేస్తుందా? ఎందుకు? 5,000కి ఎన్ని ఫోన్లు చేస్తున్నావు తల్లి నువ్వు నాకు? ఎస్ ఆర్ నో? బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుడు ఇక్కడ ఖరాబ్ అయిపోతుండే. ఎస్ ఆర్ నో? అదే ఎవరు 5,000 వాళ్ళకన్నా ఉన్నాయి, పని చేయొచ్చా లేదా? నేనేమంటా అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ చూడబుద్ధి అయితే లేదు, నీకు మరీ ఘోరం ఉంది అంటే ఈ 5,000 రూపాయలు తిరుపతి గల్లలో వేసిన అనుకోని వాళ్ళకి ఇచ్చాయి. ఇందులో మీకు ఒక జోలి చెప్తా వినండి. శవం మోసుకొని వెళ్తుంటే ప్రతి ఒక్కడు పోయి భుజం పెట్టాలని చూస్తాడు. ఎస్ ఆర్ నో? కానీ బతుకున్నప్పుడు సస్తున్నారా అంటే వాడు మంచినీళ్ళు కూడా పోయాడు. అసోంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ లో బతుకుతా ఉన్నాం మనం. నేనేమంటున్నా, అతనికి ఒకవేళ డిసైడ్ అయ్యి డ్రీమ్ ఉంది, గెలుస్తాడు అంటే నీ దగ్గర ఒక 3,000 2,000 ఉండి ఇచ్చి హెల్ప్ చేసి ఆ రోజే చెప్పు, చూడు మిత్రమా ఈ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తున్నా, ఇవి నావి కావు,
ఇవి నా డబ్బులు కావు, ఇవి నీ డబ్బులే. నీకు బుద్ధి ఉన్న రోజు నాకు డబ్బులు నీకు గుర్తుంటాయి, లేకపోతే ఇయ్యకు. నువ్వు బాగుపడాలి అనే ఒక సదుద్దేశంతో నేను నీకు ఇస్తున్నా. నీ మీద నాకు ఒక హోప్ ఉంది, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఈ డబ్బుల విషయం నేను మర్చిపోయినా, నిన్ను ఇంకొకసారి డబ్బుల గురించి నేను అడగను. నువ్వు ఇస్తే చేయబడతా, ఇయ్యబోదు వదిలేస్తా. కానీ ఈ విషయం కోసం అని చెప్పి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు, నాకు డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఇంకెక్కడ పోయి అప్పులు చేయొద్దు అని చెప్పినానంటే హోల్ హార్టెడ్గా మీతో పాటు వచ్చి పనిచేస్తాడా లేదా? పనిచేస్తాడా లేదా? చేస్తే ఇటువంటి సహాయం చెయ్యి. సాల్జాలమైన సహాయం చేయొద్దు. వారం రోజులకు 10 రోజులకు వద్దు. ఇంతమందిని చూసినాం పోయిన వాళ్ళని. మీకు మళ్ళీ చెప్తున్నా, నా 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఎన్ని వందల ఎన్ని వేల మంది పోయి ఉంటారో. నేను చెప్తానే ఉంటా, వద్దురా మా అయ్యా ఇయ్యకు డబ్బులు అని. ఊకోసారి నా బిజినెస్లో ఎవడు వస్తలేడు, వీడు వచ్చినాడే పోతాడు. డబ్బులు వాయ్, ప్రొడక్ట్ వాయ్, మనిషి వాయ్, ఏం కదా నా బిజినెస్. సార్ నో అకౌంటబిలిటీ ఏ విషయంలో అయినా సరే మీరు ఉండి చూడండి, 100% బిజినెస్ ముందుకెళ్తారు. సో తర్వాత విషయానికి వస్తే LTD, లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్. సో ఈ బిజినెస్ అనేది LTD బిజినెస్, లెర్నింగ్ టీచింగ్ అండ్ డూప్లికేబుల్. అంటే ఇక్కడ నేను ఏమి తెలియకుండా కూడా వచ్చి నేర్చుకోవచ్చు, నేను నేర్పించవచ్చు. దాంతో పాటుగా కొంతమంది నాలాంటి డూప్లికేటర్లను కూడా తయారు చేయొచ్చు. సార్ నో నేర్చుకోవచ్చా లేదా? ఏదైనా నేర్చుకోవచ్చు. సిస్టమ్ ఏంది, ప్రొడక్ట్ ఏంది, మీటింగ్ ఏంది, ప్లాన్ ఏంది, తర్వాత మీటింగ్ ఏంది, జూమ్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవడంలో తప్పుందా? తెలుసుకొని వేరే వ్యక్తులకు తెలియజేయడంలో తప్పుందా? ఎందుకు? ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు వేరే వ్యక్తికి దీని గురించి చెప్తారో మీకు అనుభవం వస్తుంది. ఎసార్నో ఎప్పుడైతే మీ అండర్లో చెప్పేటోళ్ళు తయారవుతారో మీ దగ్గర డబ్బుల వర్షం కురుస్తుంది. ఇంకేం కావాలి? ఎసార్నో కావాలా వద్దా? మరి డబ్బులు కావాలా వద్దా? అందుకే లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్ ఇది తయారు చేస్తూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ, చెప్పే వాళ్ళని తయారు చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఈ 10 పాయింట్లు మనం ఇంప్లిమెంట్ చేస్తే రానున్న 90 రోజులలో మీరు 50,000 ఇన్కమ్ తీసుకోవడానికి మీరు అర్హులు. కదాస్తు మీకు వస్తాయి. ఈ 10 విషయాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేయకపోతే కాదు. మరి ఇంప్లిమెంట్ చేద్దామా అవుతా? బిజినెస్ చాలా మంది చెయ్యరు. హలో, బిజినెస్ చాలా మంది చెయ్యరు. సార్ ఎందుకు చేయరు సార్ వెస్టీజ్ బిజినెస్ అని నన్ను మీరు అడిగితే నేను మీకు ఆన్సర్ ఇచ్చిపోతా. వెస్టీజ్ బిజినెస్ చేస్తే నెలకు 10 లక్షల ఇన్కమ్ వస్తుంది, అందుకే చెయ్యరు. వెస్టీజ్ బిజినెస్ చేస్తే 2-3 కోట్లు పెట్టి ఓ విల్లా కొనుక్కోవాల్సి వస్తుంది, ఫారెన్ ట్రిప్పులు తిరగాల్సి వస్తుంది, బెంచ్ కార్లలో పోవాల్సి వస్తుంది, ఇట్లాంటి మీటింగ్లు చేసి గనగన సన్మానాలు చేయించుకోవాల్సి వస్తుంది. మన కారణాల్లో మన బతుకు మారుతుంది. అందుకే వెస్టీజ్ చేయొద్దు. వెస్టీజ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెస్టీజ్ చేయొద్దు. అది చేయాలన్నా చేయొద్దు డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఇప్పుడు చేసినోడు వెంట పట్టుకొని పోదామా, చెయ్యనోని దగ్గర పోయి గీరుదామా అంటే నేను చెయ్యనోని వదిలేస్తా. మీరు కూడా అడగొచ్చు, సార్ మేము ప్లాన్ చెప్పినాం సార్, ఎంత చెప్పినా వీడు ఇంటలేడు, ఏం చేయాలి సార్, మీరేం చేస్తారంటే నేను వాని వెనకట్లనే వదిలేసి ఉంటా. పని చేసేటోళ్ళతో పని ఉంది కానీ పని చేయని వాళ్ళతో నీకేం పని ఉంది? సార్ నువ్వు పని చేసేటోడికి హెల్ప్ చేయి కావాలంటే. పని చేయని పట్టుకొని నువ్వు ఎంతసేపు చేస్తావు? మారని ఏమంటారు, కథలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా కూడా ఏ పని చేయవాలి. సార్ నో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ వైపు నువ్వు అడుగులు వేయి. ఆల్రెడీ సక్సెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ వెంట నడు. ఇక మన ఇంటి పక్కనంతో పెట్టుకుంటే ఏముంది, గదే అప్పులు, గదే లొల్లి, గదే 20,000 జీతం, గదే తలకాయ నొప్పి. మీ చుట్టుపక్కల ఉన్న 5 మంది ఇళ్ళల్లో ఉన్న జీతాలు చెప్తే మీ జీతం ఎంతో చెప్పేయచ్చా లేదా? ఎందుకంటే మనం పోయి బంజారాహిల్స్లో ఉంటామా? మరి బంజారాహిల్స్లో ఉన్నోడు వచ్చి ఉంటాడా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కొంతమంది ఈ బిజినెస్ ని చూస్తారు, వదిలేస్తారు.
కొంతమంది ఈ బిజినెస్ గురించి నేను ఆలోచించి చెప్తా నీకంటారు, కొంతమంది నాకు వద్దంటారు. ఇందులో నేను ఎవరిని, కొంతమంది సూపర్ క్యాండిడేట్ ఉంటే చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇలా ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరైతే సూపర్ ఉంది నేను పని చేస్తా అంటారో వాళ్ళు గెలుస్తారు. అవునా? అవునా కదా? సో మీకు ఒక స్టోరీ చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను కూడా టైం ఎక్కువ తీసుకున్నట్టు కొడుతుంది, ఏం లేదా? సో అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇది చూస్తేనో ఆలోచిస్తేనో నేను తర్వాత చెప్తా ఆలోచించుకుంటా అంటాను రావు. ఇక్కడ పని చేస్తే వస్తుంది, పని చేయకపోతే రావు. ఏడైనా ఎసర్నో స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయినా సరే పిల్లల్ని బడికే తోలుతాడు, ఇంటికాడ పెట్టుకుని నేర్పడు. ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ అసోసియేషన్ అట్లాంటిది. ఇక్కడ మనకి 3 పవర్స్ పని చేస్తాయి. ఒకటి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ఈ రోజు నుంచి మీరు కొన్ని వదలాలి, కొన్ని పట్టుకోవాలి. ఎసర్నో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటే మీకు ఏదైతే కావాలో దాని గురించే మాట్లాడండి, మిగతా వద్దు. ఎసర్నో నేను వద్దన్నా మీరు మళ్ళీ అక్కడిక్కడ చూస్తారు. మీకు ఏదైతే కావాలి దాని మీదే మీ దృష్టి. మీకు అనవసరం అనుకున్న వేటి జోలి కూడా మీరు పెట్టొద్దు. ఎసర్నో అర్థమవుతుందా? ఎందుకు పెట్టొద్దు అంటే నీ ఫోకస్ మిస్ అవుతుంది. మీ డ్రీమ్ ఏముంది? మనం ఏం మాట్లాడుకున్నాం? పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కార్ కావాలి, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బంగారం కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలి, ఇవన్నీ కావాలి. ఎసర్నో మరి వీటి దిక్కు చూస్తావా, ఆ పరిశాన్ అయ్యటం దిక్కు చూస్తావా? ఎక్కడ చూస్తారు? డ్రీమ్స్ దిక్కు చూస్తామా, పక్కింటోడి దిక్కు చూస్తామా? డ్రీమ్సే చూస్తాం. ఎసర్నో లేదు డ్రీమ్ రేపు చూసుకున్నాం కానీ గోడ యువతలకి మన తలకాయ పెడితే ఈ డ్రీమ్స్ పోతే ఇవి ఇన్నో ఇళ్ళకి పోతాం. ఇంకా మళ్ళీ గుంజుక రావాలంటే మళ్ళీ క్రేన్లు రావాలా? ఎసర్నో సో కాబట్టి నీకు ఏదైతే అవసరం అది మాట్లాడు. ఎవరైనా ఏదైనా నెగిటివ్ చెప్తున్నారు దాన్ని వినొద్దు. నీకు అవసరం లేని ఎందుకు? దానివల్ల నీకేమైనా లాభం వస్తుందా? నష్టం ఉంది తప్పిస్తే లాభం లేదు. పలానా సార్ ఇట్లంట, పలానా సార్ అట్లంట, ఆయన ఇట్లంట, ఎందుకు మనకు? నీకు కావాల్సింది సక్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ పోయి నేను మా మామకో మా కాకకో ఈ ప్లాన్ చెప్పింది అనుకో, ఆయన ఏం ఆలోచిస్తాడు? మైండ్లో ఏముంటుంది? వీడు బచ్చగాడైనా ముందర వీడు నిన్నమన్నట్టు కాడు, వీడు వచ్చి నాకు చెప్తుండు ఏం చేయాలి అంటాడు ఆయన. ఎసర్నో ఆయన ఏం చూస్తుండు? నా బ్యాక్గ్రౌండ్ చూస్తుండు, నా స్టేటస్ చూస్తుండు. ఎసర్నో ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, నేను వచ్చి మీకు ప్లాన్ చెప్తున్నా, దుమ్ము ప్లాన్ అయింది. మీరు నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? అరే నన్ను చూస్తారు, మీరు కంపెనీ చూస్తారు. మీకు నాకు ఏం సంబంధం లేదు, నేను ప్లాన్ చెప్పడానికే వచ్చిన. అప్పుడు నాతో మీకేమవసరం? కంపెనీ ప్రొఫైల్ మీకు కావాలి కదా. ఎసర్నో ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? చుట్టాలైతే అందుకే మొదట చుట్టాల దగ్గరికి పోవద్దు. చుట్టాల దగ్గరికి పోయినాం అనుకో, ఇవి ఎవడు చేస్తారా మన దాంట్లో అంటాడు వాడు, ఇది మన ఇంటా వంట లేదంటాడు వాడు. ఇట్లాంటివి మస్తు చూసిన ఆయన నీతోనవుతుందా, ఇక నువ్వు ఇప్పుడు వచ్చినవా చేయనిక అంటాడు. ఎసర్నో అదే నువ్వు ఏం తెలియని వ్యక్తి దగ్గర వెళ్ళి, అన్నోన్ పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు అతని కాన్సెప్టే చూస్తాడు, కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తాడు, నీతో పాటు నీకంటే ఎక్కువ పని చేసుకుంటూ ముందుకెళ్తాడు. రెండో విషయం, సార్ ఏడుకోయినా నో అంటారు, ఏం చేయాలి సార్? వస్తున్నాయా? నో వస్తున్నాయా? ప్లాన్ చెప్తే నో, మొత్తం కాదు, నేను చేయలేను. ఏమో ఇది ఎట్లా వేస్తారో మా తెలియదు, అయినా ఇంత కాస్ట్లీ మేము వాడలేము, ఇది కూడా కాస్ట్లీ అన్నోని వేయాలి కొందరు అయ్యా. ఎందుకంటే అరే ఆ ప్రోడక్ట్ కంటే కాస్ట్లీ నువ్వు. ఎసర్నో అది వాళ్ళ తెలియదు. కిడ్నీకి ఎన్ని పైసలు ఇస్తారు? లివర్ ఖరాబ్ అయితే ఎన్ని పైసలు ఇస్తారు? లంగ్స్ ఖరాబ్ అయితే ఎన్ని పైసలు పెడతారు? ఇంకా మా సబ్బు కంటే మీ సబ్బు 2 రూపాయలు ఎక్కువ ఉందంటే ఇంకా నేను గుంతలు పెట్టకపోతే ఎందుకు? ఎసర్నో అరే మంచి వస్తువు వాడే లేదా మనకి? వీటికంటే కాస్ట్లీ మనం 15 కోట్లు ఇస్తాం, మిమ్మల్ని మీరు తీసుకొచ్చి పెట్టరాడా? పోయిన లేపురి
అవుతుంది అట్లా? కాదట్లా. కాస్ట్లీ అనేది లేదు, మనం కాస్ట్లీ. సో ప్లాన్ నో వస్తున్నాయి, ఏం చేయాలా? ఈ నో రావద్దు ఇంకా.